హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం 7th క్లాస్ సంబంధించి 5th లెసన్ అయినటువంటి కాకతీయ రాజ్యం అనేటువంటి లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. కాకతీయ రాజ్యం. సో కాకతీయ రాజ్యం అనేటువంటిది మధ్యయుగంలో ఉన్నటువంటి ప్రాంతీయ రాజ్యాల్లో ఒక బలమైనటువంటి రాజ్యంగా చెప్పుకోవచ్చు. మరి చూసుకుంటే మరి కాకతీయ రాజ్యం ఈ ప్లేస్ లో ఉంది అనేటువంటి ఒక మ్యాప్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మనకేం చెప్పారు అంటే మధ్యయుగంలో అంటే 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం చరిత్రలో ఏం చెప్పుకున్నాం, మధ్యయుగము అని చెప్పుకున్నాం, అవునా? సో ఈ మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో 5 ముఖ్యమైన రాజ్యాలు ఆవిర్భవించాయి. ఈ టైంలో ఒక 5 ముఖ్యమైన రాజ్యాలు ఉన్నాయి. మరి ఆ 5 ముఖ్యమైన రాజ్యాలు ఏంటి అంటే కళ్యాణి చాళుక్యులు, యాదవులు, కాకతీయులు, హోయసాలులు, అలాగే పాండ్యులు. సో ఈ 5 రాజ్యాలని ప్రధానంగా దక్షిణ భారతదేశంలో మధ్యయుగంలో ఇంపార్టెంట్ రాజ్యాలుగా చెప్తున్నారు. సో ఈ 5 రాజ్యాలలో కాకతీయులు తెలుగు నేలకు చెందినవారు. అంటే మధ్యయుగంలో 8 నుంచి 18వ శతాబ్దం వరకు ఉన్నటువంటి కాలంలో మరి దక్షిణ భారతదేశంలో 5 శక్తివంతమైన రాజ్యాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ 5 శక్తివంతమైన రాజ్యాలే కళ్యాణి చాళుక్యులు, యాదవులు, కాకతీయులు, హోయసాలులు, పాండ్యులు. మరి దీంట్లో మనం చూసుకుంటే అచ్చమైనటువంటి తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కడున్నారు అంటే మరి కాకతీయులే ఇందులో ఉన్నటువంటి తెలుగు రాజ్యం. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మరి వీళ్ళందరికీ కూడా ఈ రాజ్యాలన్నీ కూడా సాధారణంగా పొరుగు రాజ్యాల నుంచి అంటే చాళుక్యులు, యాదవులు, కాకతీయులు, హోయసాలులు, పాండ్యులు వీళ్ళందరూ కూడా ఒకే ఏరియాలో ఉన్నప్పటికీ ఏం చేస్తారు, ఒకరి మీద ఒకరు ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తూ ఉంటారు. క్రమేపీ వాళ్ళలో వాళ్ళకే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఒకరి రాజ్యం ఒకళ్ళు ఆక్రమించాలని యుద్ధాలు చేసుకుంటూనే ఉంటారు. సో ఇదే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్ నుంచి దండయాత్రలను ఎదుర్కొన్నారు. ఎందుకని మరి ఢిల్లీ సుల్తాన్ ఎప్పుడు ఏమనుకుంటాడు, తన కిందే విశాల భారతదేశం మొత్తం కూడా నా కిందే ఉండాలని ఆయన అనుకుంటాడు. మరి ప్రాంతీయ రాజ్యాలు ఏమనుకుంటాయి, తమ ఉనికిని తాము కాపాడుకోవడం కోసం అవి కూడా విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. సో ఇక్కడ ఈ రాజ్యాలన్నీ మరి పొరుగు రాజ్యాలతో సహా ఢిల్లీ సుల్తాన్ల యొక్క దండయాత్రలను కూడా ఎదుర్కొనేటువంటి విషయాన్ని మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఆ మధ్యయుగం నాటి ప్రాంతీయ రాజ్యాలు ఏవి ఏంటంటే అవి మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పారు. ఏంటవి? కళ్యాణి చాళుక్యులు, అలాగే యాదవులు, హోయసాలులు, అలాగే పాండ్యులు, కాకతీయులు. సో ఈ 5 రాజ్యాలు అత్యున్నతమైనటువంటి రాజ్యాలుగా ఇచ్చారు. అయితే మనకి ఈ 4 గురించి కొంచెంగా మ్యాటర్ ఇచ్చి మరి కాకతీయుల గురించి మాత్రం ఎక్కువ మ్యాటర్ ఇస్తారు. ఎందుకని ఈ పాఠం పేరే కాకతీయ రాజ్యం కాబట్టి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో ముఖ్యమైనటువంటి పాలకుల గురించి ఇచ్చారు. ప్రోళరాజు 2 అని, రుద్రదేవుడని, మహాదేవుడని, గణపతి దేవుడని, తర్వాత రుద్రమదేవని, ప్రతాపరుద్ర అని, ముస్నూరు నాయకులు అని చెప్పేసి ఏంటి స్టోరీ అనేటువంటిది మీకు కథ రూపంలో చెప్తాను కదా ప్రతిసారి. సో అలాగే ఈ పాఠం మొత్తం కూడా మళ్ళీ మీకు కథ రూపంలో ప్రజెంట్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, ప్రతి పాత్రని జాగ్రత్తగా అన్వయించుకోండి. మరి ఇలా అన్వయించుకుంటే చరిత్రలో ఏ బిట్టు మిస్ కాదు. ఓకేనా? సో మరి చూసుకుంటే ప్రాంతీయ రాజ్యాలుగా మనం కొన్ని రాజ్యాలను చెప్పుకోవడం జరిగింది. అందులో మనం చూసుకుంటే మొదటిది కళ్యాణి చాళుక్యులు. ఓకేనా? సో ఇక్కడ మీకు ఈ పేరు ఎందుకు వచ్చింది అన్ని కూడా క్లియర్గా చెప్తా. మరి అన్ని నేర్చుకోండి. సోషల్ తెలుసుకోవాలి అంటే దాన్ని పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా బట్టి పట్టామనుకోండి మనకు ఒక్క బిట్టు కూడా రాదు. కానీ మనం ఏం చేయాలి అంటే దాని ప్రీ హిస్టరీ తెలుసుకుంటూ అలాగే దాన్ని మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి అన్వయించుకుంటూ ఆ పాత్ర మీదిగా భావించుకుంటూ వెళ్ళిపోతే ఈ పాఠం మొత్తం కూడా మీకు మరి చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ మనం చూసుకుంటే కళ్యాణి చాళుక్యులు లేక పశ్చిమ చాళుక్యులు. ఎందుకు వీళ్ళని పశ్చిమ చాళుక్యులు అన్నారు, ఎందుకు వీళ్ళని కళ్యాణి చాళుక్యులు అన్నారు అనేది చూసుకుందాం. చూసుకుంటే అసలు ఇక్కడ మనకి 3 ప్రాంతాలు ఉన్నాయి మొత్తం మీద. ఇక్కడ చాళుక్యులే, వీళ్ళందరూ కూడా చాళుక్యులకు సంబంధించి చాళుక్య. కర్ణాటకలో బీదర్ జిల్లాలో ఉన్నటువంటి బసవ కళ్యాణిని ఎవరైతే రాజధానిగా చేసుకొని పరిపాలించారో ఆ చాళుక్యులను
మరి ఏమంటాం మనం? పశ్చిమ చాళుక్యులు లేక కళ్యాణి చాళుక్యులు అని పిలుస్తాం. మరి అలాగే మనం పాఠాల్లో వింటూ ఉంటే మనకి తూర్పు చాళుక్యులు, వేంగి చాళుక్యులు, బాదామి చాళుక్యులు, వాతాపి చాళుక్యులు అని చాలా పేర్లు వస్తూ ఉంటాయి. సో ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఏంటి అంటే మరి ఏలూరు దగ్గర ఉన్నటువంటి పెదవేగి, ప్రెసెంట్ పెదవేగి అయింది అది. అయితే అది దాన్ని ఒకప్పుడు ఏమని పిలిచేవాడు అంటే వేంగి అని పిలిచేవాళ్ళు. ఏలూరు దగ్గర ఉన్నటువంటి వేంగిని ఎవరైతే రాజధానిగా చేసుకొని పరిపాలించారో వాళ్ళని వేంగి చాళుక్యులు లేక వాళ్ళు తూర్పు వైపు బంగాళాఖాతం వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళని తూర్పు చాళుక్యులు అని పిలుస్తారు. అంటే తూర్పు చాళుక్యులన్నా వేంగి చాళుక్యులన్నా ఒకటే, అలాగే పశ్చిమ చాళుక్యులన్నా కళ్యాణి చాళుక్యులన్నా ఒకటే. సో ఈ రెండు మనం తెలుసుకోవాలి. అలాగే మరి కర్ణాటకలో ఉన్నటువంటి బాదామి అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక చాళుక్యులు ఉన్నారు. వీళ్ళని కూడా బాదామి చాళుక్యులు అంటే ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతం పేరుతో పిలువబడినటువంటి చాళుక్యులు కాబట్టి ఎవరైతే కర్ణాటకలో ఉన్నారో వాళ్ళని ఏమంటున్నాం? కళ్యాణి చాళుక్యులు అంటున్నాం. ఏలూరు దగ్గర పెదవేగి అలాగే పూర్వపు వేంగి నగరాన్ని పరిపాలించారో వాళ్ళని మరి వేంగి చాళుక్యులు అంటున్నాం. ఎవరైతే బాదామిని పరిపాలించారో వాళ్ళని బాదామి చాళుక్యులు అని పిలుస్తున్నాం. అంతే తేడా. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే ఆ టైంలో మరి తమిళనాడు సైడ్ ఎవరెవరు ఉన్నారు అంటే చోళులు, చేర, పాండ్య ఈ మూడు రాజ్యాలు అక్కడ ఉండడం జరిగింది. ఏ ఏ రాజ్యాలు ఉన్నాయి అక్కడ? చోళ, చేర, పాండ్య రాజ్యాలు ఉన్నాయి. ఈ రాజ్యాలు అలాగే ఈ పైనటువంటి ఈ రాజ్యాలు నిరంతరం ఒకళ్ళతో ఒకళ్ళు మరి ఆధిపత్య పోరులో ఖచ్చితంగా యుద్ధాలు చేసుకుంటూనే ఉంటారు. అది స్టోరీ పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు పశ్చిమ చాళుక్యులు లేక కళ్యాణి చాళుక్యుల గురించి మనకు తెలిసిపోయింది. ఎవరు వీళ్ళు? కర్ణాటకలో ఉన్నటువంటి బీదర్ జిల్లాలో ఉన్న బసవ కళ్యాణిని ఎవరైతే రాజధానిగా చేసుకొని పరిపాలించారో వాళ్లే పశ్చిమ చాళుక్యులు లేక వీళ్ళనే కళ్యాణి చాళుక్యులు అని పిలుస్తారు. ఓకేనా? సో వీళ్ళ స్థాపకుడు ఎవరు? దీన్ని మరి స్టార్ట్ చేసింది ఎవరు అంటే రెండవ తైలపుడు. గుర్తుపెట్టుకోండి. ఈ చాళుక్య వంశాన్ని అంటే పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ఈ చాళుక్యుల జాతి అంతటినీ ఏకం చేసి మరి అక్కడ పశ్చిమ చాళుక్యులు లేక కళ్యాణి చాళుక్యులు అనేటువంటి ఒక రాజ్య స్థాపన చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రెండవ తైలపుడు. ఓకేనా? సో ఈ రెండవ తైలపుడి యొక్క రాజధాని ఏది అంటే బీదర్ జిల్లాలో ఉన్నటువంటి బసవ కళ్యాణి. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే దీంట్లో వీళ్ళు సంస్కృతాన్ని, కన్నడ భాషల్ని ప్రోత్సహించారు. ఇందులో ఒక కవి బిల్హనుడు అనేటువంటి కవి విక్రమాంక దేవ చరిత్రను రాశాడు. బిల్హనుడు రాసినటువంటి బుక్ ఏంటి అంటే విక్రమాంక దేవ చరిత. గుర్తుపెట్టేసుకోవాలి, బిల్హనుడు విక్రమాంక దేవ చరిత. ఓకేనా? సో తర్వాత ఈ టైంలోనే మనకి ఇక్కడ చూసుకుంటే రన్నడు అనేటువంటి ఒక ప్రసిద్ధ కన్నడ కవి ఉండేవాడు. ఆ టైంలో ముగ్గురు కవులు ఉండేవాడు. మన దగ్గర నన్నయ, తిక్కన, ఎర్రన ఎలాగో మరి కన్నడలో మరి కవిత్రయం ఉన్నారు. కన్నడలో కవిత్రయాన్ని మరి ఏమంటారు అంటే రన్నడు, పొన్నడు, పంపడు. ఓకేనా? సో ఈ రన్న తర్వాత పొన్న, పంప ఈ ముగ్గురిని ఏమంటారు అంటే కన్నడ కవిత్రయం అంటారు. వీళ్ళు కూడా మంచి మంచి బుక్స్ రాశారనమాట. ఓకేనా? సో ఇక్కడ ఈ రన్నడు ఎవరు అంటే ఈ కళ్యాణి చాళుక్యుల ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. మరి తర్వాత చూసుకుంటే మరి కళ్యాణి చాళుక్యులు స్టార్ట్ చేసినటువంటి స్కూల్స్ ని ఏమని పిలుస్తారు అంటే ఘటికలు అని పిలుస్తారు. కళ్యాణి చాళుక్యుల యొక్క స్కూల్స్ కి ఒక పేరు ఉంది. ఆ విద్యా సంస్థల యొక్క పేరే ఘటికలు. ఓకేనా? సో కళ్యాణి చాళుక్యులు జైన మతాన్ని ప్రోత్సహించారు, అలాగే హిందూ మతాన్ని ప్రోత్సహించారు. మరి ఎక్కువగా చూసుకుంటే వీళ్ళ పాలనలో ఏ మతం బాగా ప్రాచుర్యం పొందింది అంటే వీర శైవ మతము. అంటే వీళ్ళు ఎక్కువగా శివుణ్ణి ఆరాధించేవారు. ఓకేనా? ఎక్కువగా వీళ్ళు ఎవరిని ఆరాధించేవాళ్ళు అంటే శివుడిని ఆరాధించేవాళ్ళు కాబట్టి వీర శైవులు. ఓకేనా? అంటే వీర భక్తులు అనమాట శివుడికి. కాబట్టి వీర శైవం అనేటువంటి మతం మరి వీళ్ళ టైంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఈ యాదవులు. ఓకేనా? సో ఇక్కడ అర్థమైంది కదా మీకు. పశ్చిమ చాళుక్యులు లేక కళ్యాణి చాళుక్యులు అంటే ఎవరైతే పశ్చిమ తీరంలో ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్న బీదర్ జిల్లాలో ఉన్నటువంటి బసవ కళ్యాణిని రాజధానిగా చేసుకుని పరిపాలించారో వాళ్లే పశ్చిమ లేక కళ్యాణి చాళుక్యులు అని చెప్తాము. మరి వీళ్ళ స్థాపకుడు ఎవరు అంటే రెండవ తైలపుడు ఈ రాజ్యాన్ని స్టార్ట్ చేశాడు. మరి అలాగే చూసుకుంటే ఈ టైంలో మరి ఇక్కడ వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి స్కూల్స్ ని మరి ఇక్కడ ఘటికలు అని పిలుస్తాం. ఆ టైంలో ఉన్నటువంటి కవుల గురించి చూసుకుంటే బిల్హనుడు విక్రమాంక దేవచరితను రాశాడు. అలాగే కన్నడ కవిత్రయమైనటువంటి రన్న, పొన్న, పంపడులో మరి రన్నడు వీళ్ళ టైంలోనే కనిపించాడు. అలాగే వీళ్ళ ఎక్కువగా ఏ మతాన్ని ఆదరించారు అంటే వీరశైవ మతాన్ని ఆదరించారు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మరి యాదవులు. ఓకేనా? రెండో రాజ్యం వచ్చేసరికి యాదవులు.
సో ఈ యాదవులు ఎవరు అంటే ఈ కళ్యాణి చాళుక్యుల యొక్క సామంతులు. ఎవరైతే ఈ పైన మనం చెప్పుకున్నామో పశ్చిమ చాళుక్యులు అని చెప్పుకున్నామో వీళ్ళు ఆక్రమించినటువంటి రాజ్యంలో మరి రాజ్యాన్ని వాళ్ళకే వదిలేస్తే వాళ్ళ కింద పనిచేసినటువంటి సామంత రాజులు. ఓకేనా, అంటే చిన్న రాజ్యాలని లేదంటే వాళ్ళు ఓడిపోయి అక్కడ వాళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళని సామంతలు అని పిలుస్తారు, లేక సామంతులు అని పిలుస్తారు. సో ఈ సామంత రాజులు ఎవరు అంటే ఇక్కడ యాదవులు అన్నమాట. వీరు ఎవరికి సామంతులు అంటే పశ్చిమ లేక కళ్యాణి చాళుక్యులకి వీళ్ళు సామంతులు. అలాగే మరి ఇక్కడ ప్రస్తుత అహ్మద్ నగర్ మరియు నాసిక్ ప్రాంతాలను వీళ్ళు పరిపాలించడం జరిగింది. వీరి రాజధాని దేవగిరి. చెప్పుకున్నాం ఆల్రెడీ, దౌలతాబాద్ గా తర్వాత ఇది మారింది అని చెప్పుకున్నాం కదా. దౌలతాబాద్, దేవగిరి ప్రెసెంట్ దేంతో పేరుస్తున్నాము, ఏ పేరుతో అంటే దౌలతాబాద్ గా మనం పిలుస్తున్నాం. మరి అలాగే వీళ్ళ రాజ్యాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే బెల్లముడు. వీళ్ళ రాజ్యాన్ని స్టార్ట్ చేసింది, యాదవ రాజ్యాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే బెల్లముడు. మరి ఇందులో శక్తివంతమైన రాజు, బాగా ప్రసిద్ధమైనటువంటి రాజు ఎవరు అంటే సింగనుడు. బెల్లముడు, సింగనుడు. దేవగిరి వీళ్ళ యొక్క రాజధాని. యాదవులు మరి ఎవరికి సామంతులు అంటే పశ్చిమ చాళుక్యులకి సామంతులు. అలాగే కళ్యాణి చాళుక్యులన్నా పశ్చిమ చాళుక్యులన్నా ఒకటే, కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో అలాగే వీళ్ళ యొక్క రాజధాని దేవగిరి. ఇందులో ఈ రాజ్యాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే బెల్లముడు. మరి ఇందులో మంచి స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎవరు అంటే సింగనుడు. నర్మదా నుంచి షిమోగా వరకు. సో ఈ షిమోగా ప్రెసెంట్ శివమొగ్గ అనేటువంటి పేరుతో పిలువబడుతుంది. ఈ షిమోగా కర్ణాటకలో ఉంది. సో ఇక్కడ నర్మదా నది నుంచి షిమోగా వరకు వీళ్ళ రాజ్యం ఉందని చెప్తున్నారు. అలాగే ఢిల్లీ సుల్తాన్ యొక్క దండయాత్రలతో వీళ్ళు తమ పాలనని కోల్పోయారు. ఎవరైనా అంతే ఇక. ఎందుకని, ఢిల్లీ సుల్తాన్లు అతిపెద్ద రాజ్యం, ఇవన్నీ ప్రాంతీయ రాజ్యాలు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరి మీద ఎవరో ఒకరు దండయాత్ర చేస్తూనే ఉంటారు. చెప్పుకున్నాం అక్కడ మాలిక్ కాఫర్ గురించి, ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చి దండయాత్ర చేశాడు. సో అలా చూసుకుంటే ఇక్కడ మనకి మరి వీళ్ళ యొక్క రాజ్యం ఢిల్లీ సుల్తాన్ల యొక్క దండయాత్రల వల్ల అంతమైపోయింది. తర్వాత చూసుకుంటే హోయసలులు. ఓకేనా, మరి ఇక్కడ హోయసలులు అనేటువంటి వాళ్ళని చూసుకుంటే వీళ్ళు ద్వార సముద్రమునకు చెందిన వాళ్ళు. ఓకేనా, సో వీళ్ళు చోళులకి చాళుక్యులకి ఇద్దరికి కూడా సామంతులుగా పనిచేశారు. ఈ హోయసాలు అనే వాళ్ళు చోళులకి సామంతులుగా పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, చాళుక్యులకి కూడా సామంతులుగా పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి ఈ హోయసాల రాజ్యం ఎక్కడ మరి రాజధానిగా నెలకొల్పబడింది అంటే ద్వార సముద్రం రాజధానిగా నెలకొల్పబడింది. మరి దీన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరు? రెండవ నృపకాముడు అనేటువంటి వ్యక్తి ఈ రాజ్యాన్ని స్టార్ట్ చేశాడు, ఈ హోయసాల రాజ్యాన్ని స్టార్ట్ చేశాడు. తర్వాత వీళ్ళు ఎవరి కాలంలో బాగా దీన్ని పాపులర్ చేశారు అంటే బిత్తిగా విష్ణువర్ధనుడి యొక్క టైంలో మరి హోయసాల రాజ్యం మంచి ప్రాముఖ్యత పొందింది. ఈ రాజ్యం స్టార్ట్ చేసిన వాడు ఇందాక యాదవుల్లో స్టార్ట్ చేసిందేమో బెల్లముడు, మంచి రాజు ఎవడు అంటే సింగనుడు అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ హోయసాలలో చూసుకుంటే ఎవరు దీన్ని స్టార్ట్ చేసింది అంటే రెండవ నృపకాముడు స్టార్ట్ చేశాడు. మరి ఎవరి టైంలో వీళ్ళు బాగా ప్రాచుర్యం పొందారు అంటే బిత్తిగా విష్ణువర్ధనుడి యొక్క టైంలో వీళ్ళు బాగా ప్రాచుర్యం పొందారు. మరి తర్వాత నాలుగవ బల్లాడు ఈ రాజవంశం యొక్క చివరి పాలకుడు. మరి ఈ రాజ్యంలో చివరి పాలకుడు ఎవరు? నాలుగవ బల్లాలుడు ఈ రాజ్యంలో చివరి రాజు. ఏ రాజ్యంలో? హోయసాల రాజ్యంలో. ఓకేనా, తర్వాత వీళ్ళు సంస్కృత కన్నడ భాషలు పోషించారు. అలాగే హోయసాలలో మరి జైన మతాన్ని చెప్పాను, కర్ణాటకలో ఉంటే ఖచ్చితంగా జైన మతం వచ్చేస్తుంది. అలాగే మరి మధ్వాచార్యులు చెందినటువంటి ద్వైత మతం మనకు తెలుసు ఆల్రెడీ, మనం కోడ్ కూడా చెప్పుకున్నాం. మరి పాత పాఠాలలో మనం కోడ్ కూడా చెప్పుకున్నాం. మధ్వ అంటేనేమో 2 అక్షరాలు కాబట్టి ద్వైతం. ఓకేనా, తర్వాత శంకర మరి ఇది 3 అక్షరాలు కాబట్టి అద్వైతం. తర్వాత రామానుజ ఇది 4 అక్షరాలు పెద్దది కాబట్టి విశిష్టాద్వైతం. నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళు ఏమేం పాటించారు అంటే ద్వైతాన్ని పాటించారు, విశిష్టాద్వైతాన్ని పాటించారు. అంటే అద్వైతం శంకరాచార్యుల యొక్క అద్వైతాన్ని వీళ్ళు పాటించలేదు. ఓకేనా, సో ఇక్కడ మనకి రెండే ఏంటవి? 1 ద్వైతము, 2 విశిష్టాద్వైతం. ఎవరు? హోయసాలులు. తర్వాత చూసుకుంటే నెక్స్ట్ మనకి పాండ్యులు. సో ఈ
వచ్చేసరికి ఈ రాజ్యం యొక్క స్టార్టర్ ఎవరు అంటే, ఎవరు దీన్ని స్టార్ట్ చేశారు అంటే కడుంగాన్ అనేటువంటి ఒక రాజు ఈ పాండ్యుల యొక్క రాజ్యాన్ని స్టార్ట్ చేశారని చెప్తారు. అయితే వీళ్ళ యొక్క రాజధాని మధురై. వీళ్ళ యొక్క రాజధాని ఏదండి? మధురై. అలాగే ఇందులో మంచి ఫేమస్ రాజు ఎవరు అంటే మారవర్మన్ కులశేఖర్ పాండ్యన్. మరి ఇందులో మంచి స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎవరు అంటే మారవర్మన్ కులశేఖర పాండ్యన్ అనేటువంటి రాజు మంచి ఫేమస్ అన్నమాట. అలాగే మరి ఇక్కడ చూసుకుంటే రాజవంశానికి చెందినటువంటి కులశేఖరుడు అనేటువంటి చిన్న పేరు ఇచ్చాడు మీకు. అసలు ఈ కులశేఖరుడు యొక్క పూర్తి పేరు ఏంటి అంటే మారవర్మన్ కులశేఖర పాండ్యన్. ఈ కులశేఖరుడు శ్రీలంక వరకు విజయవంతమైనటువంటి దండయాత్రను పూర్తి చేశాడు. మరి ఇతని టైంలో ఎవరు వచ్చారు అంటే వెనీస్ యాత్రికుడు. ఏంటి? వెనీస్ నుంచి ఒక యాత్రికుడు వచ్చాడు. అతని పేరే మార్కో పోలో. ఓకేనా? వెనీస్ నుంచి వచ్చినటువంటి మార్కో పోలో ఇతని టైంలో సందర్శించాడు. ఎవరి టైంలో? మారవర్మన్ కులశేఖర పాండ్యన్ టైంలో పాండ్యుల రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? మార్కో పోలో. ఈ మార్కో పోలో అనేటువంటి వ్యక్తి ఏ దేశస్థుడు? వెనీస్ యాత్రికుడు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వీళ్ళు శైవ మతాన్ని వైష్ణవ మతాన్ని ఆదరించారు. చాలా చోట్ల దేవాలయాలు కట్టారు. అయితే వీళ్ళు యొక్క పరిపాలనా విధానం ఎవరిని అనుసరించింది? పాండ్యుల యొక్క పరిపాలనా విధానం చోళులను అనుసరించి ఉంది. అంటే చోళులు ఎలా పరిపాలించారో పాండ్యులు కూడా ఇంచుమించు అలాగే పరిపాలనని సాగించారు అనేటువంటి విషయాలు మనకి ఫస్ట్ పేజీలో ఇవ్వటం జరిగింది. సో ఓకేనా? ఇక్కడ మనం మొత్తం 5 రాజ్యాల్లో 4 రాజ్యాలు చెప్పేసుకున్నాం. 1 కళ్యాణి చాళుక్యులు లేక పశ్చిమ చాళుక్యులు, 2 యాదవులు, 3 హోయసలులు, 4 పాండ్యులు. ఓకేనా? సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చరిత్రకారుడు అంటే ఎవరు? మానవులకు సంబంధించినటువంటి గడిచిన సంఘటనల గురించి అధ్యయనం చేసి రాసే వ్యక్తిని ఏమంటారు అంటే హిస్టోరియన్ లేక మరి చరిత్రకారుడు అని పిలుస్తారు. అలాగే ఆర్కియాలజిస్ట్, పురావస్తు శాస్త్రవేత్త అంటే ఎవరు? పురాతన భవనాలు, అవశేషాలు, శిల్పము, శాసనాలు ఇలాంటివన్నిటిని త్రవ్వి బయటకు తీసి వాటి గురించి అధ్యయనం చేసే వ్యక్తిని పురావస్తు శాస్త్రవేత్త అని పిలుస్తాం. ఓకేనా? సో ఈ 4 మీకు అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు మనం అసలైనటువంటి టాపిక్ లోకి వెళ్తున్నాం. ఆ టాపిక్కే కాకతీయ రాజ్యం. ఓకేనా? సో మనం చూసుకుంటే కాకతీయులకు ఆ పేరు ఎలా వచ్చింది? ఓకేనా? కాకతీయులకు ఆ పేరు ఎలా వచ్చింది? కాకతీయులు ఏం చేశారు అని చూసుకుంటే మరి ఈ కాకతీయులు రాష్ట్రకూట రాజులకు అలాగే పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోవాలండి. బిట్టుని మనకి ఎలా ఇస్తారనేది తెలియదు. ఓకేనా? ఈ క్రింది వారిలో ఎవరికి కాకతీయులు సామంతులు అనిస్తే చాలు బొక్క బోర్ల పడతాం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క ఐటెంని చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. పశ్చిమ చాళుక్యులకి రాష్ట్రకూటులకి ఎవరు సామంతులుగా ఉన్నారు అంటే ఈ కాకతీయులు మొదట్లో వీళ్ళు వాళ్ళకి సామంతులుగా ఉన్నారు. అయితే మరి కాకతీయ రాజ్యంలో మూల పురుషుడైనటువంటి కాకత్య గొండన, మరి కాకర్త్య అనేటువంటి పేరుని మరి కాలక్రమేణా నాకు తెలిసి కాకతి అనేటువంటి దానికి మారిపోయి వాళ్ళు కాకతీయులు అయి ఉండవచ్చు. ఎందుకంటే ఆయన మూల పురుషుడు కాబట్టి. లేదంటే కాకతి లేక దుర్గాదేవిని ఆరాధించటం వలన మరి వీళ్ళు కాకతీయులు అయి ఉండవచ్చు. మరి ఈ 2 ఇక్కడ మనకి ఇచ్చారు. ముందు ఇంకొక 2 కూడా ఇచ్చారు. సో ముందు ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఈ రాజ్యానికి మూల పురుషుడు ఎవరు అంటే కాకర్త్య గొండన. ఎవరండి? ఈ రాజ్యం యొక్క మూల పురుషుడు కాకర్త్య గొండన. అలాగే మరి వీళ్ళు ఎవరిని పూజించేవారు అంటే కాకతి లేక దుర్గాదేవిని బాగా పూజించేవాళ్ళు. వీళ్ళు ఎవరి యొక్క సామంతులుగా ఉన్నారు అంటే రాష్ట్రకూటులకు పశ్చిమ చాళుక్యులకు వీళ్ళు మరి సామంతులుగా ఉన్నారు. వీళ్ళ రాజ్యం ఎక్కడెక్కడ విస్తరించి ఉంది అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా ఈ 4 రాష్ట్రాల్లో కాకతీయ రాజవంశం అనేటువంటిది విస్తరించి ఉంది. ఓకేనా? సో ఇది ఇక్కడ మనకి ముఖ్యంగా చెప్పుకునేది. సో ఇక్కడ మనం చూసుకుంటే కాకతీయులకు ఆ పేరు వచ్చిందని చెప్పాను కదా. కాకతి అనే దేవతను ఆరాధించిన కారణంగా వాళ్ళకి ఆ పేరు వచ్చిందంటారు. అయితే కాకతి అనేటువంటి ఒక కోటకి వీళ్ళు అక్కడ అంటే వీళ్ళు ఎప్పుడైతే
రాష్ట్రకూటులకు పశ్చిమ చాళుక్యులకి సామంతులుగా పనిచేశారు. వీళ్ళు కోటలో ఉంటారు కదా మరి సామంతులు అంటే, మరి ఆ కోటకి వీళ్ళు సంరక్షకులుగా ఉన్నారంట. ఏ కోట? ఆ కోట పేరు కాకతీయ అనే కోటకి సంరక్షకులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళు కాకతీయులు అయ్యారని ఇంకొక వాదన. అలాగే ఇంకొకటి చూసుకుంటే ఓకేనా, సో చోళ్ళు పరిపాలించినటువంటి కాకతీపురం నుంచి వచ్చిన వారు కాబట్టి వీళ్ళు కాకతీయులు అయ్యారనేటువంటిది ఇంకొక వాదన. ఓకేనా, సో ఇది మొత్తానికి కాకతీయుల యొక్క ప్రీ హిస్టరీ. ఓకేనా, సో చూసుకుందాం. మరి ఈ ప్రాంతం అంటే ఈ కాకతీయులు పాలించిన ప్రాంతం విస్తరణ రీత్యా దీన్ని త్రిలింగ దేశం అని పిలిచేవాళ్ళంట. ఏంటి త్రిలింగ దేశం అంటే? 3 లింగాలు ఉండాలి, అంటే శివుడి యొక్క రూపం లింగ రూపం. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే త్రిలింగ దేశం అంటే కాళేశ్వరము, ప్రజెంట్ తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం ఏ జిల్లాలో ఉంది అంటే ఇప్పుడు అది జయశంకర భూపాల్పల్లి జిల్లాలో ఉంది. అంటే తెలంగాణలో కూడా మనకు మళ్ళీ జిల్లాలు మార్చేశారు. సో ఇప్పుడు తెలంగాణలో జయశంకర భూపాలపల్లి అనేటువంటి జిల్లాలో ఉన్నటువంటి కాళేశ్వరం, అలాగే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైలం, అలాగే కోనసీమ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ద్రాక్షారామం. సో ఈ ఈ మూడింటిని కలిపి అంటే 3 లింగాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ మూడిట్లో శివుడే ఉంటాడు. కాబట్టి ఇక్కడ త్రిలింగ దేశం అంటే కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామము ఈ మూడింటిని కలిపి మనం త్రిలింగ దేశము అంటాం. అంటే ఈ ప్రాంతము త్రిలింగ దేశములో ఉంది అంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది అని చెప్పడం కోసం ఇక్కడ త్రిలింగ దేశాన్ని పరిపాలించారు కాకతీయులు అని చెప్తారనమాట. ఓకేనా, సో మరి కాకతీయులు ఫస్ట్ ఎక్కడి నుంచి వాళ్ళ పరిపాలన స్టార్ట్ చేశారు అంటే హనుమకొండ నుంచి స్టార్ట్ చేశారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారండి? హనుమకొండ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కాకతీయ రాజు అయినటువంటి రుద్రదేవుడు కొత్త రాజధాని అయినటువంటి ఓరుగల్లుని నిర్మించాడు. అంటే అంతకు ముందు ఉన్నటువంటి ఈ హనుమకొండ నుంచి వీళ్ళు ఎప్పుడు వచ్చేసారు అంటే కాకతీయ రాజు రుద్రదేవుడు ఎప్పుడైతే మరి కొత్త రాజధాని అనేటువంటి ఓరుగల్లుని కట్టాడో అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు అని చెప్తున్నాడు. అలాగే వీళ్ళనే ఆంధ్ర రాజులు అని కూడా పిలుస్తారు. అలాగే మొదటగా తెలుగు గ్రంథముగా పిలువబడుతున్నటువంటి శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రచించినటువంటి తిక్కన ఈ కాలంలోనే ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే వీరి కాలంలోనే తిక్కన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనకి చెప్తున్నారు అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇంకో 2 విషయాలు ఇచ్చారు. ఏంటి ఆ విషయాలు అంటే ఓరుగల్లు ప్రస్తుత పేరు ఏమిటి? ఏంటండి ఓరుగల్లు ప్రస్తుత పేరు ఏమిటి అంటే వరంగల్. ప్రజెంట్ మనం దాన్ని ఏమని పిలుస్తున్నాం? వరంగల్ అంటున్నాం. కానీ యాక్చువల్గా దాని ప్రాచీన నామం ఏంటి అంటే ఏకశిలా నగరం. ఓకేనా, ఏకశిలా నగరం వాళ్ళు ఓరుగల్లు అన్నారు, దాన్ని రాజధానిగా చేసుకున్నారు. రుద్రదేవుడు ఎప్పుడైతే ఈ కొత్త రాజధానిని కట్టారో హనుమకొండ నుంచి వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు. మరి ప్రెసెంట్ ఓరుగల్లు కోట అంతా ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం వరంగల్ అని పిలుస్తున్నాము. ఓకేనా, సో ఇది ఇక్కడ వరకు మ్యాటర్. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే నేను మొత్తం స్టోరీ రాశాను. ఈ స్టోరీ కనుక మీకు క్లియర్గా అర్థమైంది అనుకోండి, ఇక మీకు ఒక్క బిట్టు కూడా పోదు. ఓకేనా, మెయిన్ ఈ స్టోరీయే అనమాట. సో ఇక్కడ కనుక మీకు స్టోరీ మొత్తం అర్థమైతే ఇక మీకు ఎటువంటి గొడవ ఉండదు. ఓకేనా, సో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన స్టోరీ ఏంటి? 2వ ప్రోలరాజు దగ్గర నుంచే ఇచ్చారు. కానీ అసలు మీకు ఏం తెలియాలి? ఈయన కంటే ముందు 4 ఉన్నారు. ఎవరెవరు? కాకర్త్యగొండన మూల పురుషుడు. ఓకేనా, ఆయన కొడుకు ఎవరు అంటే మొదటి బేతరాజు. ఈయనే కాకతీయ వంశాన్ని స్టార్ట్ చేశారు. ఓకేనా, కాకతీయ రాజ్యాన్ని స్థాపింపజేశారు. మరి ఆ తర్వాత మొదటి ప్రోలరాజు రాజయ్యాడు. ఆయన కొంతకాలం పరిపాలించిన తర్వాత 2వ బేతరాజు రాజయ్యాడు. ఆయన తర్వాత మరి ఆ 2వ బేతరాజు యొక్క కుమారుడే ఈ 2వ ప్రోలరాజు. సో ఈ 2వ ప్రోలరాజు నుంచే మనకి ఇవ్వటం జరిగింది. ఎందుకని చూద్దాం. ఓకేనా, సో కాకతీయ పాలనను స్వతంత్రంగా ప్రారంభించిన మొదటి వాడు అంటే ఏంటి అర్థం? ఇంతకు ముందు వీళ్ళందరూ కూడా పాలన చేశారు, కానీ వీళ్ళు ఎవరికి సామంతులుగా ఉన్నారు? రాష్ట్రకూటులకు, పశ్చిమ చాళుక్యులకు ఇంకా సామంతులుగానే భయపడుతూనే బతికారు. కానీ మొట్టమొదటిసారిగా డేర్ చేసి 2వ ప్రోలరాజు ఏమన్నాడు అంటే ఇక నుంచి కాకతీయ రాజ్యం అనేటువంటిది సర్వస్వతంత్రంగా పరిపాలించబడుతుంది, నేనే ఈ రాజ్యానికి రాజుని అని చెప్పి
ధైర్యంగా మరి అసలు నేను ఇంకా ఎవరికి సామంతను కాదు, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎవరు ఈ రాజ్యాన్ని స్వతంత్రంగా పరిపాలించాడు అంటే రెండవ ప్రోలరాజు. అందుకే ఈయన పేరు మొదటగా మనకి ఇవ్వటం జరిగిందనమాట. సో ఇక్కడ కాకతీయ పాలనను స్వతంత్రంగా పరిపాలించినటువంటి లేదా స్వతంత్రంగా ప్రారంభించినటువంటి మొదటి వాడు ఎవరు అంటే రెండవ ప్రోలరాజు. ఎక్కడి నుంచి పరిపాలన సాగించాడు? హనుమకొండ నుంచి పరిపాలనను సాగించాడు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఈయన కొడుకే రుద్రదేవుడు. ఈయన కొడుకు ఎవరండి? రుద్రదేవుడు. రెండో ప్రోలరాజు యొక్క కొడుకు ఎవరు? రుద్రదేవుడు. ఓకేనా? అంటే రెండో ప్రోలరాజుకి ఇద్దరు కొడుకులు, ఒకళ్ళు రుద్రదేవుడు, రెండు మహాదేవుడు. గుర్తుపెట్టుకోవాలి, నేను చెప్పినప్పుడు స్టోరీగా చెప్తున్నాను మీకు. ఎందుకని అంటే చిన్న తేడా వచ్చిన మొత్తం లైన్ అంతా కొట్టేస్తాయి. ఓకేనా? ఎవరు మూల పురుషుడు అంటే కాకర్త్య గుండన. ఎవరు రాజ్యాన్ని స్టార్ట్ చేశారు అంటేనేమో మొదటి బేతరాజు. ఆయన తర్వాత ఎవరు వచ్చారు అంటే మొదటి ప్రోలరాజు. ఆయన తర్వాత ఎవరు అంటే రెండవ బేతరాజు. ఆ తర్వాత రెండవ ప్రోలరాజు మొట్టమొదటిసారిగా కాకతీయ రాజ్యాన్ని స్వతంత్రంగా పరిపాలించడం మొదలు పెట్టాడు. అది కూడా హనుమకొండ నుంచి. సో ఈయనకి ఇద్దరు కొడుకులు, ఒకళ్ళ పేరు రుద్రదేవుడు, ఇంకొకళ్ళ పేరు మహాదేవుడు. ఓకేనా? సో ఈ రుద్రదేవుడు అన్నయ్య, ఈ మహాదేవుడు తమ్ముడు. ఓకేనా? సో ఈ రుద్రదేవుడు పెద్దోడు కాబట్టి ఈయనకి ఫస్ట్ రాజ్యం చేసే అవకాశం ఇచ్చారు. మరి ఈయన హనుమకొండలో రుద్రేశ్వరాలయాన్ని నిర్మించారు అని చెప్తున్నాడు. హనుమకొండలో మరి శివుణ్ణి పూజించారు కాబట్టి వీళ్ళందరూ కూడా మరి రుద్రేశ్వరాలయము అంటే శివుడి యొక్క ఆలయం కట్టించాడు. దాన్నే త్రికూటేశ్వరాలయం అంటారు. దాన్నే 1000 స్తంభాల గుడి అని కూడా పిలుస్తారు. ఎక్కడ మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. రుద్రేశ్వరాలయం అన్నా, త్రికుటేశ్వరాలయం అన్నా, 1000 స్తంభాల గుడి అన్నా దానికే పేరు. అది కట్టించింది ఎవరు అంటే మరి రెండవ ప్రోలరాజు యొక్క పెద్ద కొడుకు రుద్రదేవుడు. ఓకేనా? సో ఇది ఈయనకు సంబంధించింది. ఓకే, ఈయన టైంలో ఏం జరిగింది అంటే ఈయన ఏమని పిలిచేవాళ్ళు అంటే ప్రతాపరుద్ర 1 అని పిలిచేవాళ్ళు. ఎవరికి? రుద్రదేవుడికి ఇంకొక పేరేంటి? ప్రతాపరుద్ర 1. ఓకేనా? ప్రతాపరుద్రుడు అంటే మంచి ప్రతాపాన్ని ప్రదర్శించాడు కాబట్టి, అలాగే కోపంగా ఉండేవాడు కాబట్టి ప్రతాపరుద్రుడు. సో ఈ ప్రతాపరుద్రుడు 1 అని ఈయన్ని పిలుచుకునేవాళ్ళు. అయితే ఎందుకు ఈ ప్రతాపరుద్రుడు అని పేరు వచ్చింది అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి జైత్రపాలుడు, యాదవుల రాజు అయినటువంటి జైత్రపాలుడు చెప్పుకున్నాం కదా. అదే టైంలో యాదవులు, పాండ్యులు వీళ్ళందరూ పరిపాలన చేస్తున్నారు. ఒకరి కోసం ఒకరు కొట్టుకుంటానే ఉంటారు. సో ఎవరితో ఇతను తలపడ్డాడు అంటే యాదవ రాజు అయినటువంటి జైత్రపాలుడితో తలపడ్డాడు. ఎవరు? వీళ్ళ అన్నయ్య రుద్రదేవుడు. తలపడితే అతన్నే జైతుగి అని కూడా పిలుస్తారు. కొన్ని చోట్ల ఇతని పేరు జైతుగి అని ఉంటది. అయినా సరే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. జైత్రపాలుడు అన్నా జైతుగి అన్నా ఒకటే. సో ఇక్కడ జైతుగికి రుద్రదేవుడికి ఇద్దరికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఏమైంది అంటే రుద్రదేవుణ్ణి ఓకేనా చంపేసి ఏం చేశారు? గణపతి దేవుణ్ణి ఎత్తుకెళ్ళిపోయాడు. గణపతి దేవుడు ఎవరబ్బా? ఈ మహాదేవుడికి కొడుకు. అర్థమైందా? అంటే తమ్ముడి కొడుకు. అన్నెవరు? రుద్రదేవుడు. తమ్ముడెవరు? మహాదేవుడు. తమ్ముడు కొడుకు ఎవరు? గణపతి దేవుడు. ఎవరు ఎత్తుకుపోయారు? జైతుగి ఎత్తుకుపోయాడు. యాదవరాజు అయినటువంటి జైతుగి ఎత్తుకుపోయాడు. ఎవరిని ఎత్తుకుపోయాడు అంటే మరి మహాదేవుడి యొక్క కొడుకు అయినటువంటి గణపతి దేవుడిని ఎత్తుకెళ్ళిపోయాడు. ఎత్తుకెళ్ళిపోతే అప్పుడు మరి ఈయన చనిపోయాడు. ఎవరు? రుద్రదేవుడు చనిపోయాడు 95లో. చనిపోతే మహాదేవుడిని మరి రాజుతాడుగా ఆటోమేటిక్గా. మరి రాజు అయిన తర్వాత ఈయన ఏం చేశాడు అంటే మరి వెళ్ళాడు. మళ్ళీ ఎవరి మీదకి వెళ్తాడు ఆటోమేటిక్గా? మరి ఎవరైతే మరి కొడుకుని ఎత్తుకుపోతే ఊరుకుంటాడా? సో కొడుకుని ఎత్తుకుపోతారో నా కొడుకుని అని చెప్పేసి ఈయన మళ్ళీ యాదవరాజు అయినటువంటి జైతుగి మీదకి దండయాత్రకి వెళ్ళాడు. వెళ్తే మరి జైతుగి ఏం చేశాడు అంటే ఆ దేవగిరి కోటను ముట్టడించడానికి వెళ్ళిన టైంలో అతన్ని కూడా చంపేశాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇద్దరు చచ్చిపోయారు. ఎవరు చచ్చిపోయారు? రుద్రదేవుడు చచ్చిపోయాడు. అంటే అన్న చచ్చిపోయాడు, తమ్ముడు చచ్చిపోయాడు. ఇద్దరు చచ్చిపోయారు. మరి ఇప్పుడు రాజ్యాన్ని కాపాడవలసినది ఎవరు? యాక్చువల్గా ఆయనకేమో ఆడపిల్లలు, మరి ఈయనకేమో మగపిల్లవాడు కాబట్టి ఖచ్చితంగా గణపతి దేవుడే రాజు అవ్వాలి. కానీ గణపతి దేవుడు ఎక్కడున్నాడు? జైతుకి దగ్గర బందీగా ఉన్నాడు. మరి బంధించేశారు కదా. సో అప్పుడు ఎవరు వెళ్ళారు అంటే ఇతని యొక్క సేనాని రేచర్ల రుద్ర సేనాని ఇతను వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? యాదవుల దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు అంటే మేము ఇంత భరణం ఇస్తాం మీకు, రాజ్యానికి రాజు లేకపోతే అందంగా ఉండదు, కాబట్టి ఇలాంటి
నాన్నగారు చనిపోయారు, పెదనాన్నగారు కూడా చచ్చిపోయారు గణపతి దేవుడికి. అలాంటి టైంలో మీరు అతన్ని బందీగా ఉంచుకోవడం తప్పు. కాబట్టి మరి రాజు యొక్క నియమాల ప్రకారం మీరు ప్రజెంట్ ఆ రాజ్యానికి రాజు లేడు కాబట్టి అతన్ని వదిలిపెట్టండి, ఆయన దానికి బదులుగా మీకు ఏమైనా ఇస్తాడని చెప్పేసరికి ఒప్పుకొని జైతుగి తన యొక్క కూతుర్నిచ్చి పెళ్లి చేసి మరి ఎవరిని వెనక్కి పంపేశాడు అంటే గణపతి దేవుడిని వెనక్కి పంపేశాడు. అర్థమైందా? సో అప్పుడు గణపతి దేవుడు 1199 నుంచి 1262 వరకు పరిపాలించాడు. ఎలా పరిపాలించాడు చూడండి. ఇక్కడ ఇతను స్వర్ణయుగం అంటే ఇతని పరిపాలన 63 సంవత్సరాలు పరిపాలించాడంట. ఏంటి కారణం? శుభ్రంగా ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళ అమ్మాయిని చేసుకుని వచ్చాడు. అవునా? మరి ఇక శత్రువులు ఉన్నారా? ఇంక ఈయనకి శత్రువులే లేరు. మరి ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోతే, శత్రువులందరూ ఫ్రెండ్స్ అయిపోతే ఇంక ఈయన రాజ్యం మీద దండయాత్ర జరగడం ఉంటుందా? ఉండదు. ప్రజలందరూ శుభ్రంగా శాంతిగా ఉంటారు. కాబట్టి ఇతని యొక్క పాలన స్వర్ణయుగమైంది. అందుకే ఇతను హ్యాపీగా 63 సంవత్సరాల పాటు పరిపాలనని కొనసాగించుకున్నాడు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మరి గణపతి దేవుడు తర్వాత కూతురు, అంటే గణపతి దేవుడికి కూతురు పుట్టింది. మరి ఆ కూతురే రుద్రమదేవి. గణపతి దేవుడు ఎవరు అంటే, గణపతి దేవుని కూతురు ఎవరు అంటే రుద్రమదేవి. అంటే ఈయన కొడుకులు పుట్ల కూతురే పుట్టింది. మరి కూతురు పుట్టినా కూడా మరి ఈయనకి ఏం చేశాడు అంటే, మరి ఈయన యొక్క పెదనాన్న గారి పేరు, పెదనాన్న ఎవరు? రుద్రదేవుడు కదా. సో అందుకనే ఈ అమ్మాయికి రుద్రమదేవి అని పేరు పెట్టాడు. అలాగే ఈ అమ్మాయి మరి అమ్మాయిని పరిపాలన చేస్తే ఊరుకోరు కాబట్టి కొంతకాలం పాటు మగవాడి వేషంలో ఈమెను పరిపాలన చేయించాడని కొన్ని గ్రంథాల్లో కూడా ఉంది. సో అప్పుడు ఈమెను ఏమని పిలిచారు అంటే రుద్రదేవ మహారాజు లేక రుద్రదేవుడు అని పిలిచారు. అంటే ఆయన యొక్క పెదనాన్న గారు మరి ఆయన కోసమే ప్రాణాలు అర్పించాడు కాబట్టి మరి గుర్తుగా రుద్రదేవుడు అనే పేరు ఎవరికి పెట్టుకున్నాడు అంటే రుద్రమ దేవికి పెట్టుకున్నాడు. అలాగే దొంగ పేరైనటువంటి రుద్రదేవుడు, రుద్రదేవ మహారాజు అనేటువంటి పేర్లు కూడా మరి రుద్రమదేవికి పెట్టడం జరిగింది. మరి కాకతీయుల్లో ఒకే ఒక్క మహిళా పరిపాలకురాలు ఎవరు అంటే ఎవరు? రాణి రుద్రమదేవి. అతని తర్వాత మరి రుద్రమదేవికి మరి ఆడపిల్లలు పుట్టారు, మగపిల్లలు లేరు. మరి లేకపోవడంతో పుట్టినటువంటి మనవడిని దత్తత తీసుకుందనమాట. మనవడు ఎవరు అంటే ప్రతాపరుద్రుడు. ఓకేనా? ఇతన్నే ప్రతాపరుద్ర 2 అంటారు. ప్రతాపరుద్ర 1 ఎవరు అంటే రుద్రదేవుడు. ప్రతాపరుద్ర 2 ఎవరు అంటే మరి రుద్రమదేవి యొక్క మనవడు ఎవరినైతే ఉన్నారో ఇతన్ని ప్రతాపరుద్ర 2 అన్న ప్రతాపరుద్రుడు అన్న ఒకటే. ఓకేనా? సో ఇతనే చివరి కాకతీయ పాలకుడు. ఓకేనా? మరి ఇతను మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరైతే ఉన్నారో ఇతన్నే ఉలుగ్ ఖాన్ అంటారు, జొనా ఖాన్ అనేటువంటి 2 పేర్లతో మహమ్మద్ బిన్ తుగ్లక్ ని పిలుస్తారు. ఉలుగ్ ఖాన్ అన్న, జొనా ఖాన్ అన్న, మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ అన్న ఆయన పేర్లే. ఓకేనా? అవన్నీ బిరుదులు అన్నమాట. ఓకేనా? సో ఉలుగ్ ఖాన్ లేదంటే జొనా ఖాన్ లేదంటే మహమ్మద్ బిన్ తుగ్లక్, ఈ 3 పేర్లు కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్వే. అయితే ఈయన మరి ఆయన్ని యుద్ధంలో పట్టుకొని బంధించి తీసుకెళ్తుంటే ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఎవరు? ప్రతాపరుద్రుడు. సో ఇది ఇక్కడ మొత్తం స్టోరీ. ఓకేనా? సో ఇది గనక మీకు క్లియర్ గా అర్థమైతే ఓకేనా, నెక్స్ట్ మొత్తం కూడా టపటపటపట వెళ్ళిపోద్ది అన్నమాట. కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది లెసన్. మరి లెసన్ లోకి వెళ్ళిపోయి ఓకేనా. రెండవ ప్రోలరాజు అంటే రెండవ ప్రోలరాజుతోనే ఈ స్టోరీ స్టార్ట్ అయింది, అవునా కదా? సో ఇక్కడ ఈ రెండవ ప్రోలరాజు అనేటువంటి వ్యక్తి యొక్క పాలన కాకతీయ చరిత్రలో ముఖ్యమైన మైలురాయి అంటున్నాడు. ఎందుకని? మరి మూల పురుషుడు గుండిన తర్వాత మొదటి బేతరాజు, మొదటి ప్రోలరాజు, మరి రెండవ బేతరాజు, ఆ తర్వాత రెండవ ప్రోలరాజు. అంటే వీళ్ళందరూ పరిపాలించుకుంటూ వచ్చిన తర్వాత అసలు మొట్టమొదటిసారిగా హనుమకొండలో స్వతంత్రంగా పరిపాలన స్టార్ట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి కాబట్టి రెండవ ప్రోలరాజుతో ఈ స్టోరీ స్టార్ట్ అయింది. ఓకేనా? సో ఎవరి కుమారుడు ఇతను అంటే రెండవ బేతరాజు యొక్క కుమారుడు. మరి చాళుక్యుల ఆధిపత్యాన్ని ఎదిరించి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరిచాడు. ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తాన్ని కలుపుకొని ఒక శక్తివంతమైన రాజ్యంగా రూపొందించాడు. హనుమకొండ నుంచి స్వతంత్రంగా పాలనని ప్రారంభించాడు. సో మిమ్మల్ని అడుగుతారు, హనుమకొండ నుంచి మొట్టమొదటిసారిగా స్వతంత్రంగా పరిపాలన స్టార్ట్ చేసినటువంటి రాజు ఎవరు? రెండవ ప్రోల రాజు. ఓకేనా?
సో నెక్స్ట్ చూసుకుంటే రుద్రదేవుడు. ఎవరితను రుద్రదేవుడు అంటే చెప్పాను ఆల్రెడీ మీకు. రెండవ ప్రోల్ రాజుకి ఇద్దరు కుమారులు, ఒకతను రుద్రదేవుడు, ఇతన్నే ప్రతాపరుద్ర వన్ అంటారు. రెండో అతను ఎవరు అంటే మహాదేవుడు, అతనేమో అన్న, అతనేమో తమ్ముడు. ఓకేనా. సో ఇతను చూసుకుంటే ఇతను రుద్రదేవుని యొక్క విజయాలు మనకి ఎలా తెలుస్తున్నాయి అంటే హనుమకొండ శాసనంలో ఉన్నాయి అన్నమాట. వీటిని బట్టే మనకు తెలుస్తాయి. ఎప్పుడైనా సరే పురావస్తు ఆధారాల ద్వారానే మనం చరిత్రను తెలుసుకుంటాం. కాబట్టి ఇతని యొక్క విజయాలు, ఈ రుద్రదేవుని యొక్క విజయాలు లేక ప్రతాపరుద్ర వన్ యొక్క విజయాలు ఎక్కడ లిఖించబడ్డాయి అంటే హనుమకొండ శాసనంలో రాయబడ్డాయి. ఓకేనా. సో ఇతను తన పొరుగు రాజులను ఓడించి ఆధిపత్యాన్ని గోదావరి ఒడ్డు దాకా విస్తరించాడు. అలాగే దక్షిణాన రుద్రదేవుడు తెలుగు చోడ మూలానికి చెందినటువంటి నలుగురు రాజులను ఓడించాడు. అంటే దక్షిణాన మనం చెప్పుకున్నాం చేర, చోళ, పాండ్య రాజ్యాలు ఉన్నాయి కదా, అందులో నలుగురు రాజులని ఇతను ఓడించినట్టుగా చరిత్ర మనకి చెబుతుంది. అలాగే ఇతను వేంగిపై కూడా దాడి చేశాడు. అంటే ఇది వేంగి ఎక్కడుంది? తూర్పు చాళుక్యులది. సో ఆ తూర్పు వైపుకు వెళ్ళి అక్కడ వేంగిపై కూడా ఇతను దాడి చేసినట్టు మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నమాట. అలాగే ఇతని పాలన చివరి కాలంలో ఎవరితో ఇతనికి యుద్ధం జరిగింది అంటే చెప్పుకున్నాం కదా, దేవగిరి యాదవులతో. ఎవరతను? జైతుగి. సో జైతుగితో యుద్ధం జరిగినప్పుడే మరి ఏం జరిగిందో మీకు స్టోరీ చెప్పాను ఆల్రెడీ. సో ఇక్కడ దీని ఫలితంగా ఓటమి చెంది ఇతను మరణించాడు. అంటే అన్నగారు చనిపోయారు. ఓకేనా. సో ఇక్కడ అతను సంస్కృత భాషలో రాసినటువంటి బుక్ పేరే నీతి సారము. ఇతను రాసిన పుస్తకం పేరేంటమ్మా? నీతి సారం రాశాడు. అలాగే ఇతను మరి ఒక ఆలయాన్ని నిర్మించాడని చెప్పుకున్నాం. ఎక్కడ? హనుమకొండలో. ఏంట ఆలయం పేరు? రుద్రేశ్వర ఆలయం, అలాగే త్రికుటేశ్వర ఆలయం లేక 1000 స్తంభాల గుడి. ఈ 3 పేర్లు ఒకే ఆలయానికి ఉన్నాయి. ఓకేనా. సో అద్భుతమైన 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించాడు అన్నాడు ఇక్కడ. అక్కడేమన్నాడు? రుద్రేశ్వర ఆలయాన్ని నిర్మించాడు అన్నాడు. రుద్రేశ్వర ఆలయం అన్నా త్రికుటేశ్వర ఆలయం అన్నా 1000 స్తంభాల గుడి అన్నా ఒక్కటే. ఓకేనా. సో ఇతను స్థాపించినటువంటి ఓరుగల్లు అతని వారసులకు రాజధానిగా మారింది. మరి అసలు ఓరుగల్లు అనేటువంటి పదాన్ని పరిచయం చేసింది ఎవరు అంటే రుద్రదేవుడు. ఏం చెప్పాడు? మరి హనుమకొండ వద్దు, మనకి విశాలంగా ఉండాలి అని చెప్పేసి ఇతను ఏం చేశాడు అంటే ఓరుగల్లు అనేటువంటి ఒక ప్రాంతాన్ని తీసుకున్నాడు. అది ఏకశిలానగరం అని పిలువబడేది. మరి ఆ ఓరుగల్లుని మరి ఏం చేశాడు అంటే రాజధానిగా మలిచి అక్కడికి షిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచన చేశాడు. ఓకేనా. సో అంటే మెల్లగా ఇతను స్టార్ట్ చేశాడు అన్నమాట ఓరుగల్లో నిర్మాణాలు కట్టడం అవన్నీ కూడా. మరి ఏమైంది? లోపల యుద్ధం వచ్చింది కదా, ఈయన చనిపోయాడు. ఓకేనా. మరి ఈయన తర్వాత ఎవరు చెప్పుకున్నాం ఆల్రెడీ, తన తమ్ముడు ఎవరు? మహాదేవుడు. ఓకేనా. చూడండి, రుద్రదేవుని తరువాత అతని సోదరుడైనటువంటి మహాదేవుడు 4 ఏళ్ల స్వల్పకాలం పాలనను అందించాడు. మరి 4 ఏళ్లే పరిపాలించాడు. ఎందుకని? ఇతను కూడా చనిపోయాడు. ఎవరి చేతిలో? జైతుకి చేతిలో. అవునా. సో ఇక్కడ యాదవ రాజ్యంపై దాడి చేసి దేవగిరి ముట్టడి సమయంలో యాదవ రాజుల చేతిలో మరణించాడు. అంటే పాపం కొడుకు కోసం వెళ్ళాడు, గణపతి దేవుడి కోసం వెళ్ళి, కానీ అక్కడ యుద్ధంలో ఆ దేవగిరి కోట ముట్టడి సమయంలో ఇతను మరణించాడు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మరి గణపతి దేవుడు. మరి గణపతి దేవునికి ఉన్నటువంటి బిరుదు ఏంటి అంటే మహామండలేశ్వర. చూడండి, ఈయన అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు, పాపం జైల్లో ఉన్నాడు. మరి ఇతని యొక్క సేన అనేటువంటి రేచర్ల రుద్రసేనాన్ని వెళ్ళి మరి ఒడంబడిక చేసుకొని అక్కడ యాదవుల కుమార్తె అయినటువంటి ఆవిడ్ని పెళ్లి చేసుకుని తిరిగి రాజ్యానికి వచ్చాడు. మరి ఇక్కడ ఏమైంది? మహామండలేశ్వర అనే బిరుదును పొందాడు. అంటే ఏంటి? మండలాలన్నీ కలిపితే మహామండలేశ్వరుడు అని పిలుస్తారు. అంటే ఎన్నో రాజ్యాలని ఏకం చేశాడు. ఎలా ఏకం చేయగలిగాడు? అందరితో సత్సంబంధాలు ఉన్నాయి, అలాగే శత్రువుల్ని కూడా మిత్రులుగా చేసేసుకున్నాడు. ఎప్పుడైతే మామగారు కూడా ఒక రాజ్యం ఉంది పక్కన యాదవుల రాజ్యం అంటే మరి బలం పెరిగినట్టు కదా. సో దాంతో ఇతను ఇంకా ఎక్కువ జయించసాగాడు. అందుకనే ఇతన్ని మహామండలేశ్వర అని పిలిచారు. సో ఇక్కడ చూసుకుంటే ఇతని పాలనను ఆంధ్ర చరిత్రలో అత్యద్భుతమైనటువంటి పాలనగా చెప్పారు. స్వర్ణయుగం అన్నారు. ఎక్కువ కాలం పరిపాలించాడు. సుమారు 63 సంవత్సరాల సుదీర్ఘ పాలన చేశాడు. తెలుగు మాట్లాడే ప్రజలందరినీ తెలిపి తన పరిపాలనలోకి తెచ్చుకున్నాడు. అందుకనే ఇతను ఏమన్నారు? మహామండలేశ్వర అని పిలిచారు. ఓకేనా. సో గణపతి దేవుని యొక్క బిరుదు మహామండలేశ్వర. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మోటుపల్లి శాసనాన్ని జారీ చేశాడు. సో గుర్తుపెట్టుకోండి, ఇతను జారీ చేసిన శాసనం పేరు మరి ఏంటి? మోటుపల్లి శాసనం. మరి రుద్రదేవుని యొక్క విజయాలు ఉన్నటువంటి శాసనం ఏది? హనుమకొండ శాసనం. అవునా. సో ఇక్కడ మనకి మోటుపల్లి శాసనాన్ని ఎవరు వేయించారు అంటే గణపతి దేవుడు వేయించాడు. ఎందుకని? ఇతను
విదేశీ వాణిజ్యాన్ని స్టార్ట్ చేశాడు. అలాగే ధరలు ఎంత ఉండాలి, పన్నులు ఎంత చెల్లించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మరి అక్కడ ఒక శాసనంలో రాసి పెట్టారు. సో మోటుపల్లి శాసనం దేన్ని తెలియజేస్తుంది అంటే ఆ మోటుపల్లి రేవులో జరిగేటువంటి వర్తకం, మరి పన్నులు, ధరలు ఇలాంటివన్నీ కూడా ఆ శాసనంలో రాయబడ్డాయి అన్నమాట. సో ఈ మోటుపల్లి శాసనాన్ని జారీ చేసింది ఎవరు అంటే గణపతి దేవుడు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇతను సమర్థ పాలకుడు. అలాగే ఇతను ఆలయ నిర్మాణం, సాహిత్య రచనలను ప్రోత్సహించాడు. ఓరుగల్లు కోట యొక్క నగర నిర్మాణాన్ని పూర్తి చేశాడు. అంటే ఓరుగల్లు కోట యొక్క నగరం మాత్రమే, అంటే లోపల ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా మరి ఇతను కంప్లీట్ చేయగలిగాడు. మరి ఎవరు స్టార్ట్ చేశారు? ఇతను ముందున్నటువంటి రుద్రదేవుడు మరి ఓరుగల్లుని మరి ఏం చేశాడు, రాజధానిగా తీసుకురావడం జరిగింది. మొట్టమొదటి పాలకుడైనటువంటి రెండవ ప్రోలరాజు హనుమకొండ నుంచి పాలన సాగిస్తే రుద్రదేవుడు ఓరుగల్లు తీసుకోండి అని చెప్పి సజెస్ట్ చేశాడు. మరి అక్కడి నుంచి పాలన కూడా స్టార్ట్ చేశాడు. మరి నగరం నిర్మాణం చేయాలి కాబట్టి ఆ నగర నిర్మాణాన్ని స్టార్ట్ చేయడంలో చనిపోయాడు. మరి దాన్ని ఎవరు పూర్తి చేశారు ఆ నగర నిర్మాణము అంటే గణపతి దేవుడు పూర్తి చేశాడు. ఓకేనా. సో ఆ తర్వాత ఇతను తన కుమార్తెలు మరియు చెల్లెళ్ళందరినీ ఏం చేశాడంటే బలమైన పొరుగు రాజులతో ఏర్పాటు చేశాడు. దానివల్ల ఇతర రాజ్యాలతో తన సంబంధాలను బలపరుచుకున్నాడు. అర్థమైందా? ఎప్పుడు కొట్లాటలు రాకూడదు అంటే శత్రువుల్ని మిత్రులుగా చేసుకోవాలి. ఆల్రెడీ యాదవుల రాజునేమో పెళ్లి చేసుకున్నాడు. అలాగే ఇతను కుమార్తెలను అలాగే సోదరీమణులు అంటే చెల్లెలను కూడా ఏం చేశాడు, మంచిగా పొరుగు రాజ్యాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు. సో దానివల్ల ఇతనికి ఇతర రాజ్యాలతో ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా బలంగా మారినాయి. అందువల్లే 63 సంవత్సరాల సుదీర్ఘ పాలన చేయగలిగాడు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే అన్న పక్షి అన్న సంస్కృత పదం పౌరాణిక పక్షి హంసను సూచిస్తుంది. ఏంటి సార్ ఇదేంటి అవసరం లేని మ్యాటర్ ఇక్కడ ఇచ్చారనుకుంటున్నారా? కాకతీయుల యొక్క కళాతోరణం, ఓరుగల్లు కోటకి బయట ఒక కళాతోరణం ఉంటుంది. ఆ కళాతోరణం మీద ఒక హంస బొమ్మ ఉంటుంది. దాన్ని అన్నపక్షి అని పిలుస్తారు. ఈ అన్నపక్షి అనేటువంటి సంస్కృత పదం పౌరాణిక పక్షి అనేటువంటి హంసలాగా ఉంటుందన్నమాట. సో ఇది ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే కాకతీయ కళాతోరణం మీద అటుపక్క ఇటుపక్క హంస బొమ్మ ఉంటుంది. దీన్ని అన్నపక్షి అంటారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఎవరు నెక్స్ట్ గణపతి దేవుడికి కూతురు పుట్టింది. సో గణపతి దేవుడు కూతురు పుట్టేసరికి మరి అయ్యో కూతురికి మరి కొడుకు లేడు, మరి పరిపాలన అప్పచెప్పాలి కదా ఖచ్చితంగా. మరి కాకతీయ మహారాజ్యాన్ని 63 సంవత్సరాల పాటు పరిపాలించాడు, బానే ఉంది. తర్వాత ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి కదా. ఎవరికి ఇవ్వాలి? మరి కొడుకు లేడు కాబట్టి కూతురికే ఇవ్వాలి. సో మరి కూతురికి అంటే చాలా మంది ఎదురు చెప్తారు కాబట్టి ఇతను ఏం చేశాడు, ఇతను కూతురికేమో రుద్రమదేవి అని పేరు పెట్టాడు. అలాగే ఈ మారు పేరు ఏం పెట్టాడు అంటే కొంతకాలం పాటు మగవాడు అని చెప్పి నమ్మించడం కోసం రుద్రదేవ మహారాజు అనే పేరుతో ఈ రుద్రమదేవిని పిలిపించసాగాడు. ఓకేనా. ఈవిడ యొక్క మరి యుద్ధ విన్యాసాలు అలాగే ఈవిడ చేసిన యుద్ధాలు నచ్చిన తర్వాత ప్రజలందరూ ఒప్పుకున్న తర్వాత రుద్రమదేవిగా ప్రజలందరికీ పరిచయం చేయటం జరిగిందనమాట. సో ఎప్పుడు రుద్రమదేవి పాలన స్టార్ట్ అయింది అంటే 1262వ సంవత్సరంలో రుద్రమదేవి యొక్క పాలన స్టార్ట్ అయింది. అయితే మరి స్టార్ట్ అయినప్పటికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ జెంట్స్ అయితే మరి లేడీ ఒక్కతే పరిపాలన చేస్తుందంటే కొంచెం అలసే కదా. సో దాంతో యాదవులు, చోళులు, పాండ్యులు, కళింగ గజపతులు వీళ్ళందరూ కూడా ఈమె పాలనను వ్యతిరేకించారు. అలాగే యాదవ రాజులలో ఒకరైన మహాదేవుడు మరి యాదవులతో మరి సత్సంబంధాలు ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, అందరూ ఉండరుగా. మరి యాదవుల్లో ఒక రాజు వీళ్ళకి ఎదురు తిరిగాడు. అతని పేరే మహాదేవుడు. ఈ మహాదేవుడు ఏం చేశాడంటే కాకతీయ రాజ్యం మీద యుద్ధాన్ని ప్రకటిస్తే మరి రుద్రమదేవి అతన్ని యుద్ధంలో ఓడించి శాంతి ఒప్పందాన్ని చేసుకుంది. ఓకేనా. యాదవ రాజ్యంలో ఉన్నటువంటి ఒక మహాదేవుడు అనేటువంటి రాజుతో మరి రుద్రమదేవి యుద్ధం చేసి శాంతి ఒప్పందాన్ని చేసుకుంది. ఈ లోపల ఏమైంది, నెల్లూరులో ఒక సామంత రాజు ఉన్నాడు రుద్రమదేవి పాలనలో. ఆ సామంతరాజు పేరు అంబదేవుడు. ఈ అంబదేవుడు కూడా మళ్ళీ మరి అతను నేను మిమ్మల్ని ఒప్పుకోవట్లేదు రాణి కింద అనేసరికి అప్పుడు ఆమె పెద్ద సైన్యంతో అతని మీద దండెత్తి అతన్ని ఓడించి త్రిపురాంతకం మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా స్వాధీనం చేసుకుంది. దాంతో రుద్రమదేవిని నమ్మసాగారనమాట. ఓకే. మరి లేడీ అయినప్పటికీ అమిత ధైర్య సాహసాలు ప్రదర్శించింది. యుద్ధంలో కూడా 2 యుద్ధాలు వరుసగా, ఒకటేమో యాదవులతో ఒకడైనటువంటి మరి మహాదేవుడిని ఓడించి శాంతి ఒప్పందం చేసుకోవటం, అలాగే మరి సామంతరాజు అయినటువంటి నెల్లూరుని పరిపాలిస్తున్నటువంటి అంబదేవుణ్ణి ఓడించి త్రిపురాంతకాన్ని స్వాధీనం చేసుకోవటం చూసిన తర్వాత ఓకే రుద్రమదేవి కూడా మనకి మరి మంచిగానే పరిపాలన చేస్తుందని అందరూ నమ్మసాగారు. ఓకేనా. సో నెక్స్ట్ ఏం జరిగింది,
మరి ఈ రుద్రదేవ మహారాజు అనేటువంటి పేరుతో రుద్రమదేవి పిలువబడిందని చెప్పుకున్నాం. ఇది ఎవరి పేరు అంటే మరి ఈవిడ యొక్క తాతగారి పేరు అన్నమాట. అంతే కదా, మరి గణపతి దేవుని యొక్క పెదనాన్నగారి పేరే కదా రుద్రదేవుడు. మహాదేవుడేమో వాళ్ళ నాన్నగారి పేరు, రుద్రదేవుడేమో వాళ్ళ పెదనాన్నగారి పేరు. సో రుద్రదేవ మహారాజు అనే పేరుతో మరి ఈవిడిని పిలవసాగారు. ఈవిడి టైంలో ఎవరొచ్చారు అంటే ఇటలీ నుంచి మార్కో పోలో వచ్చాడు. సో అంటే ఈవిడ పరిపాలిస్తున్న టైంలో మార్కో పోలో వచ్చాడు. ఎక్కడి నుంచి అంటే ఇటలీ నుంచి వచ్చాడు. సో ఇందాక సార్ మీరు వెనీస్ నుంచి వచ్చాడని చెప్పారు కదా సార్ మార్కో పోలో, ఇప్పుడేంటి ఇటలీ నుంచి అంటున్నారు, ఏంటి మాకు కన్ఫ్యూజన్ అని అనుకోవద్దు. ఓకేనా. సో ఇక్కడ వెనీస్ అనేది ఒక నగరం. ఎక్కడ ఉంది మరి ఇటలీలోనే ఉంది. ఇటలీ అనే దేశంలో వెనీస్ అనేది ఒక నగరం. సో కాబట్టి వెనీస్ నుంచి అన్నా, వెనీస్ యాత్రికుడు అన్నా, ఇటలీ యాత్రికుడు అన్నా మార్కో పోలోనే. అర్థమైందా? కాకపోతే అక్కడ వెనీస్ యాత్రికుడు అన్నాడు. ఎందుకని? వెనీస్ నగరం నుంచి వచ్చాడు, వెనీషియన్ కాబట్టి. మరి వెనీస్ అనేటువంటిది ఏ దేశంలో ఉంది? ఇటలీ దేశంలో ఉంది. కాబట్టి ఇటలీ యాత్రికుడు అన్నా, వెనీస్ యాత్రికుడు అన్నా ఎవరు? మార్కో పోలోనే. ఇతను రాసిన బుక్ పేరు ద ట్రావెల్స్ లో మరి రుద్రమదేవి గురించి రాయడం కూడా జరిగిందనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే రుద్రమదేవి తన తండ్రి గణపతి దేవునిచే ప్రారంభించబడిన ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసింది. అంటే ఏంటి? మరి నగరం అంతానేమో ఆయన పూర్తి చేశాడు. మరి బయట ప్రహరీ గోడలు, ఆ కోటకి మంచి శత్రుదుర్భేద్యమైనటువంటి నిర్మాణాలన్నీ చేయాల్సి ఉంటుంది. కందకాలు దిగటము, ఫిరంగులు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా. నగరము వేరు, కోట వేరు. ఓకేనా. సో నగరం అంటేనేమో లోపల ప్రజలు నివసించేదాన్ని నగరం అంట. అర్థమైందా? కోట అంటే రాజుగారు నివసించేది, అలాగే రాజ్యం చుట్టూ ఉన్నటువంటి గోడలని కోట అని పిలుస్తాం. అర్థమైందా? సో ఈ కోట లోపలికి అడుగు పెడితేనే నగరం వస్తుంది అనమాట. సో ఇలాంటి దాన్ని ఎక్కడ కన్ఫ్యూజ్ చేయకుండా ఆలోచించుకోండి. ఓకేనా. ఏంటి? నగర నిర్మాణాన్ని పూర్తి చేసిందేమో ఎవరు? గణపతి దేవుడు. మరి ఓరుగల్లుకి మరి హనుమకొండ నుంచి రాజధానిని మార్చింది ఎవరు అంటే రుద్రదేవుడు. మరి హనుమకొండని పరిపాలించింది ఎవరు అంటే రెండవ ప్రోలరాజు. మరి కోట నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు అంటే రుద్రమదేవి. సో ఈ 4 చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసుకుంటే రుద్రమదేవి ఎవరిని పెళ్లి చేసుకుంది అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో నిడదవోలు పాలకుడైనటువంటి చాళుక్య వీరభద్రుడిని పెళ్లి చేసుకుంది. మరి ఇక్కడ చాళుక్య అంది అంటే వీళ్ళు కూడా మరి తూర్పు చాళుక్యులే కదా. మరి అంటే చాళుక్య వంశంతో వీళ్ళు సంబంధాన్ని కలుపుకున్నారు. చాళుక్య వీరభద్రుడిని మరి పెళ్లి చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ చేసుకున్న తర్వాత ఏమైంది అంటే ఈవిడికి 2 కూతుళ్ళు పుట్టారు. అర్థమైందా? మరి ఈవిడ తర్వాత మరి పరిపాలన కూతుళ్ళకి ఇవ్వలేరు కదా. అందుకని ఇందులో మరి రెండో కూతురికి ఏమైంది అంటే ఒక మనవడు పుట్టాడు. ఎవరికి? రుద్రమదేవికి. ఆ మనవడి పేరే ఎవరు? చివరి రాజు అయినటువంటి మరి 2వ ప్రతాపరుద్రుడు, లేక ఇతని పేరే ప్రతాపరుద్రుడు. ఓకేనా. ప్రతాపరుద్రుడు అన్నా 2వ ప్రతాపరుద్రుడు ఒకటే. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మరి రుద్రమదేవికి గల ఇతర పేర్లు ఏంటి అంటే రుద్రమాంబ అని, రుద్రదేవ మహారాజు అని చెప్తున్నారు. మరి మనకు ఎలా తెలిసింది అంటే బొల్లినాయకుడు వేయించినటువంటి బొల్లినాయక శాసనం. సో బొల్లినాయక శాసనం అనేటువంటిది బొల్లినాయకుడు వేయించాడు. ఈ బొల్లినాయకుడు వేయించిన శాసనంలో ఏమని రాశారు అంటే 1270 సంవత్సరం సంక్రాంతి సందర్భంగా కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశ ద్వార సంరక్షకుడైనటువంటి నేను అంటే బొల్లినాయకుడిని మరి 10 కొలతల భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సేవకులకు కరంజ గ్రామంలో స్వీయ నాయంకర పరిధిలోని భూమిని తన రాజైన రుద్రదేవ మహారాజుల గౌరవార్థం దానమిచ్చాడు అని చెప్పి ఆ బొల్లినాయక శాసనంలో ఇవ్వబడింది అనమాట. దాని ద్వారా మనకేం తెలిసింది అంటే రుద్రదేవ మహారాజు కూడా పిలువబడ్డాడనే విషయం మనకు అర్థమవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇంతటితో వీళ్ళ పరిపాలనా విషయాలన్నీ కంప్లీట్ అయినాయి. ఇక్కడ మనం చూసుకుంటే మరి వీళ్ళ యొక్క పరిపాలనా టైంలో ఏమేం జరిగింది అనేది చూసుకుంటే మరి వీళ్ళ యొక్క రాజకీయ, సామాజిక, ఆర్థిక విషయాలు తెలుసుకుందాం. కాకతీయుల పాలన ఎలా ఉండేది అంటే సైనిక ప్రాతిపదికన జరిగింది. ఓకేనా. వీళ్ళ యొక్క రాజ్యం మొత్తం కూడా సైనిక ప్రాతిపదికన జరిగింది. అంటే సైనికులకు సంబంధించిన నాయకులు ఉండేవాళ్ళు. ఆ నాయకులనే నాయంకరులు అని పిలిచేవాళ్ళు. ఓకేనా. సైనిక అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళనే నాయంకరులు అని పిలిచారు. మరి ఇందాక మనం చూసుకున్నటువంటి ఢిల్లీ సుల్తానుల్లో ఇక్తాకి అధిపతి ముక్తి ఉండేవాడు. అలాగే గూఢచారులుగా కొంతమంది
మరి టర్కిష్ ప్రభువులను పెట్టుకున్నారు, వాళ్ళని చెహల్గని వ్యవస్థ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా అలాంటిదే, ఇది కూడా ఇంచుమించు నాయంకర్లు కూడా అలాంటి వాళ్ళే. ఏం చేస్తారు అంటే రాజుకి ఎదురు తిరిగే వాళ్ళని కానీ, రాజుకి ఏదైనా అపాయం ఉందంటే మాత్రం వెంటనే వాళ్ళ యొక్క సైన్యంతో వాళ్ళు హెల్ప్ గా వచ్చి రాజుని రక్షిస్తారనమాట. సో ఇక్కడ ఈ నాయంకర్ వ్యవస్థ ఎలా ఉందో చూడండి ఒకసారి. సైనిక ప్రాతిపదికగా రాజ్యపాలన కొనసాగింది. మరి రాజ్య భూభాగాలను చిన్న విభాగాలుగా విభజించి నాయంకరులు అనే సైనిక నాయకులను వారికి పరిపాలకులుగా నియమించారు. అంటే ఎవరు వీళ్ళు? కాకతీయులకు సామంతులుగా పనిచేసిన ఈ నాయంకరులు వారి యొక్క హోదా నిలబెట్టుకోవడానికి కాకతీయ చక్రవర్తుల దగ్గర భూములు పొందేవాళ్ళు. అంటే ఆ భూముల్ని వాళ్ళకి ఇచ్చారు సామంత రాజులకి. ఎవరు? వీళ్ళ చేతుల్లో ఓడిపోయిన రాజులు, వాళ్లే నాయంకరులు. సో ఇక్కడ వాళ్ళకి శాశ్వతంగా ఆ భూమిని ఇచ్చేసారా? ఇవ్వల. ఇప్పుడు ఈసారి భూమి వీడికి ఇచ్చారనుకోండి, ఇంకొకసారి ఇంకొక వ్యక్తికి ఇచ్చేవాడు. ఎందుకని? శాశ్వతంగా ఏది ఇచ్చినా కూడా ప్రమాదమే, అది వాళ్ళకి తెలుసు. అందుకనే శాశ్వతంగా ఎప్పుడు ఇవ్వలేదు, భూమిని మారుస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఈ ప్రాంతాన్ని కొంతకాలం పరిపాలించిన తర్వాత వేరే ప్రాంతానికి బదిలీ చేసేవాళ్ళు. సేమ్ ఢిల్లీ సుల్తాన్లో కూడా అలాగే జరిగింది. సో ఇక్కడ కూడా అలాగే చేశారనమాట. అలాగే పన్నుల వసూలు చేసుకోవడం, రాజ్య రక్షణ భారం అంతా ఈ నాయంకరుల మీద వదిలేసేవాడు. అలాగే మరి ప్రతాపరుద్రుని టైంలో మనకేం చెప్తారు అంటే 72 మంది నాయంకర్లు ఉన్నారు అని చెప్తున్నారు. అంటే రాజ్యాన్ని చిన్న చిన్న విభాగాలుగా చేసుకొని అక్కడ రక్షణ కోసం, ఆ ప్రజల యొక్క రక్షణ కోసం అక్కడ ఏర్పరిచిన వ్యవస్థే నాయంకరుల వ్యవస్థ. అంటే కాకతీయ సామ్రాజ్యం రాగానే నీకేం గుర్తు రావాలి అంటే నాయంకరుల వ్యవస్థ గుర్తు రావాలి. మరి అక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గరేమో నీకు గూఢచారి వ్యవస్థ గుర్తు రావాలి. అలాగే మరి చూసుకుంటే చిహాల్గనీ వ్యవస్థ, ఎవరి దగ్గర? ఇల్టుట్ మిష్ దగ్గర చిహాల్గనీ వ్యవస్థ గుర్తు రావాలి. అలాగే ముక్తి అంటే మరి ఇక్తాలను పరిపాలించేటువంటి వాళ్ళని, ఇక్కులు తెలుసు కదా మనకి, ఇక్కులు, షిక్కులు, పరగణాలు, గ్రామాలు వాళ్ళ యొక్క పరిపాలనా విభాగాలు. సో ఇక్తాలను పరిపాలించే వాళ్ళని లేక ఇక్తాలను చూసుకునే వాళ్ళని మరి ఇక్తాదార్ లేక ముక్తి అని పిలిచాం. సో అలాగే వీళ్ళ పరిపాలన కూడా ఉండేదన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మరి అక్కడ ఎక్తాలు, షిక్కులు, పరగణాలు, గ్రామాలు ఉండేవి. మరి ఇక్కడ ఎలా ఉన్నాయంట? ఇక్కడ మరి చూసుకుంటే స్థల, నాడు అనేటువంటి 2 పదాలు మనకు వినిపిస్తున్నాయి. ఏంటి స్థల అంటే ఏంటి, నాడు అంటే ఏంటి? 10-20 గ్రామాలను, అంటే జనాభాను బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలను బట్టి ఒక 10-20 గ్రామాలను కలిపి స్థల అని పిలిచేవాళ్ళు. అలాగే కొన్ని స్థలాలు కలిసి మరి దాన్ని నాడు అని పిలిచేవాళ్ళు. అర్థమైందా? కొన్ని స్థలాల కలయిక నాడు, మరి కొన్ని గ్రామాల కలయిక స్థల. ఓకేనా? సో ఇక్కడ గ్రామం స్థాయిలో చూసుకుంటే గ్రామాలే కదా. సో గ్రామాలకి మరి పెద్దలు ఎవరు అంటే ఆయగార్లు అనేటువంటి వాళ్ళని రక్షకులుగా ఉన్నారనమాట. అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ ఎవరు అంటే ఆయగార్లు, గ్రామ స్థాయిలో లీడర్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే అదే గ్రామంలో ఉన్నటువంటి పరిపాలనాధికారులు కరణం ఏం చేసేవాడు? గుర్తుపెట్టుకోండి ఈ పేర్లు. కరణం ఏం చేసేవాడు అంటే భూమికి సంబంధించిన రికార్డులు మొత్తం చూసుకునేవాడు. అలాగే రెడ్డి గారు ఏం చేసేవాడంటే ఆ ఊరి పెద్దగా ఉండేవాడు. తలారి ఏం చేసేవాడంటే ఆ ఊరి యొక్క రక్షక భటుడు. అంటే అప్పట్లో పోలీస్ వ్యవస్థని తలారి అని పిలిచామని అర్థం చేసుకోవాలి. అలాగే పురోహితుడు, కంసాలి, స్వర్ణకారుడు, రజకుడు, అంటే అన్ని రకాల వర్ణాలతో కూడినటువంటి వ్యవస్థ గ్రామంలో ఉండేది అని అర్థం చేసుకోవాలి. అలాగే మరి కాకతీయుల కాలంలో భూమిని ఎన్ని రకాలుగా విడగొట్టారు అంటే రాచపొలం, వెలి పొలం, తోట పొలం. ఏంటి ఈ 3 రకాలు అంటే రాచపొలం అంటే రాజుగారికి సంబంధించిన భూమి. అంటే ఊళ్ళో మరి ఎవరి పేరుతో వాళ్ళకి భూములు ఉంటాయి. మరి మిగిలిన పొలం అంతా కూడా రాచపొలం అన్నమాట. అర్థమైందా? అంటే ప్రతి ఊళ్ళో ఉంటుంది కదా అలాగా. సో అలా బీడుగా ఉన్నటువంటిది, ఎవరు ముట్టుకోనటువంటిది, ఎవరి పేరుతో హక్కు లేనటువంటి వాటిని రాచ పొలం అని పిలిచాం. అంటే ఇది ఎవరికి సొత్తు? రాజుగారి సొత్తు. అలాగే వెలి పొలం అంటే నీటి వసతి కలిగినటువంటి భూమి. అంటే దానికి మరి కాలువలున్నా, చెరువులున్నా దాని నుంచి నీరు తోడుకుని పండించగలిగినటువంటి వసతి ఉన్నటువంటి పొలాన్ని వెలి పొలం లేక వెలి చేను అని పిలిచేవాళ్ళు. తర్వాత తోట పొలం. ఓకేనా? సో తోట పొలం అంటే ఏంటి? తోట భూమి అంటే పండ్ల చెట్లతో ఉన్నటువంటి దాన్ని తోట పొలం లేక తోట భూమి అని పిలిచేవాళ్ళు. ఓకేనా? అర్థమైంది కదా. రాజుగారికి చెందిన దాన్ని ఏమంటాము అంటే రాచపొలం లేక రాచదొడ్డి అనేవాళ్ళు. అలాగే నీటి వసతి కలిగినటువంటి దాన్ని ఏమో వెలి పొలం లేక వెలిచేను అని పిలిచేవాళ్ళు. అలాగే పండ్లతో కూడినటువంటి దాన్ని తోట పొలం లేక తోట భూమి అని పిలిచేవాళ్ళు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మరి వాళ్ళు ఎలా డబ్బు సంపాదించేవాళ్ళు అంటే ఆర్థికంగా ఎలా ఉంది అంటే 1/5 వంతు శిస్తు వసూలు చేసేవాళ్ళు. 1/5 వంతు శిస్తుని వసూలు చేసుకునేవాళ్ళు. మరి భూమి శిస్తు ద్వారానే ఎక్కువ డబ్బులు సంపాదించేవాళ్ళు. మరి ప్రతి ఊళ్ళో ఉన్నటువంటి రాచపొలం ఉంది కదా, ఈ రాచపొలాన్ని కౌలుకి ఇచ్చేవాళ్ళు.
అంటే ఖాళీగా ఉన్నటువంటి పొలాన్ని మేము చేసుకుంటాం అయ్యా అంటే తీసుకోండి చేసుకోండి అని చెప్పేవాళ్ళు. అలా కౌలుకి ఇచ్చి ఆ ఆదాయాన్ని కూడా మరి రాజుగారికి పంపించేవాళ్ళు. ఎవరైతే కౌలు తీసుకున్నారో ఆ కౌలు చేసే రైతుని ఏమని పిలుస్తారు అంటే అర్ధశీరి. అంటే రాచపొలం చేసేటువంటి కౌలు, అంటే రాచపొలాన్ని కౌలు చేసే వ్యక్తులని అర్ధశీరి అని పిలిచేవాళ్ళు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే అధికంగా ఏమేమి రకాలుగా వస్తాయి అంటే చెప్పుకున్నాం కదా, పన్నుల ద్వారా. ఏంటి ఆ పన్నులు? వాణిజ్య పన్ను, వ్యాపారం చేస్తే వాణిజ్య పన్ను వేసేవాళ్ళు. మరి ఇంటి మీద ఏమో ఎల్లరి పన్ను, అటవీ ఉత్పత్తుల మీద పొల్లరి పన్ను, అలాగే గొర్రెల మీద అడ్డపట్టు సుంకం వేసేవాళ్ళు. ఏంటి గుర్తుపెట్టుకోండి, వాణిజ్య పన్ను అంటే ఏదైనా సేల్స్ ట్యాక్స్ అనమాట. సో ఏదైనా అమ్ముకోవాలన్నా కొనాలన్నా సరే వాణిజ్య పన్ను చెల్లించాలి. అలాగే ఇంటి మీద అంటే ఇల్లు కట్టుకున్నావు దానికి పన్ను చెల్లించాలి, సంవత్సరానికి ఎంత ఉంటుంది. మరి ఆ గృహం మీద పన్నుని ఇల్లరి అనే పేరు. అలాగే అటవీ ఉత్పత్తులు, అటవికి వెళ్ళి నువ్వు ఏమైనా తెచ్చుకున్నావు అనుకో, తేనె కానీ లేదంటే వంట చెరకు కానీ మరి టేకు కానీ ఏమైనా తెచ్చుకుంటే అక్కడ వేసే ట్యాక్స్ పొల్లరి ట్యాక్స్. అలాగే గొర్రెలు పెంచుకున్నావు అనుకోండి, వాళ్ళు నువ్వు ఇన్ని గొర్రెలకి ఇంతని కట్టాలి. సో దాన్ని అడ్డపట్టు సుంకం అంటారు. సో ఈ ట్యాక్సులు వసూలు చేసే వాళ్ళని సుంకాధికారులు, సుంకము అంటే ట్యాక్స్ అనమాట. సో ఆ సుంకాన్ని వసూలు చేసే అధికారి కాబట్టి మరి కాకతీయ రాజ్యంలో ట్యాక్సులు వసూలు చేసే వ్యక్తిని ఏమంటారు అంటే సుంకాధికారులు అని పిలుస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే సుంకాధికారులు అంటే చెప్పాను ఇప్పుడే మీకు, ట్యాక్స్ ను వసూలు చేసే వాళ్ళని సుంకాధికారులు అంటారు. మోటుపల్లి శాసనం ఎవరు వేయించారని చెప్పాను? గణపతి దేవుడు వేయించాడని చెప్పాను. దాని ద్వారా విదేశీ వ్యాపారం చేసేవాళ్ళు కాబట్టి ఆ మోటుపల్లి శాసనంలో ధరలు అలాగే పన్నుల యొక్క వివరాలని పొందుపరిచారు. ఓకేనా. సో తర్వాత చూసుకుంటే ఇక ఉప్పమాంబ, మైలమాంబ వంటి రాజ కుటుంబానికి చెందినటువంటి చాలా మంది మహిళలు భూదానాలు చేశారని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. మరి ఈ ముప్పమాంబ మైలమాంబ ఎవరో నాకు కూడా తెలియదు కాబట్టి ఎవరు అంటే వీళ్ళు కాకతీయ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు. మరి వీళ్ళు ఏదో ఒక రాజుకి చెల్లెలు కావటం కానీ భార్యలు కావటం కానీ జరుగుంటుంది. సో వీళ్ళు భూదానం ఇచ్చారంటే ఆ స్టేజ్ లో గొప్పోళ్ళు కాబట్టి భూదానం చేశారు. ఓకేనా. సో పేర్లు గుర్తుపెట్టుకోండి, ముప్పమాంబ, మైలమాంబ. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి కొన్ని ఒక రెడ్ లో ఇక్కడ చూడండి, ఇతర పన్నులు దర్శనం, అప్పనం, ఉపకృతి అనేటువంటి పన్నులు కూడా ఉన్నాయంట. సో ఈ పన్నులు నేరుగా చక్రవర్తికి చెల్లించవలసిన పన్నులు అని ఇచ్చేసారు ఇక్కడ, అంతేగాని మనకేం చెప్పలా. కానీ గుర్తుపెట్టుకోండి, దర్శనం అనేటువంటిది ఏంటి అంటే రాజుగారి దర్శనం కావాలంటే నువ్వు చెల్లించాల్సిన పన్నుని దర్శనం అంటారు. అలాగే అప్పనం అంటే చూడండి, ఇప్పుడు కూడా అంటాం అప్పనంగా దొబ్బేద్దామని అంటాం కదా. అంటే అప్పనంగా అంటే ఏం కారణం లేకుండా ఫ్రీగా ఊరికినే, అంటే కారణం లేకుండా. ఆ సినిమాలో చూడండి, మరి రాజన్న సినిమాలోనే ఎందులోనో మరి జుట్టు పెంచుకుంటే ట్యాక్స్, గెడ్డం పెంచుకుంటే ట్యాక్స్ వేస్తా ఉంటారు. అంటే అలాగా కారణం లేకుండా ట్యాక్సులు వేసేటువంటి వాటిని అప్పనం ట్యాక్సులు అని పిలుస్తారు. అలాగే ఇక మూడోది ఉపకృతి. ఉపకృతి అంటే మీకు ఏదైనా మంచి జరిగింది, మంచి జరిగినప్పుడు నీకు మంచి చేసిన రాజుగారికి కానీ లేదంటే నీకు మంచి చేసినటువంటి అధికారికి కానీ నువ్వు ఇచ్చేటువంటి ట్యాక్స్ నే ఏమంటావు అంటే ఉపకృతి అంట. ఉపకృతి అంటే రాజు గాని అధికారి గాని చేసిన మేలుకి నువ్వు ఏదైనా కొంచెం డబ్బులు లాంటివి చెల్లిస్తే దాన్ని ఆ ట్యాక్స్ ని ఉపకృతి ట్యాక్స్ అని పిలుస్తారు. ఓకేనా. దర్శనం అంటే రాజుగారి దర్శనానికి, అప్పనం అంటే అప్పనంగా ఊరినే కారణం లేకుండా ఫ్రీగా ఇచ్చేటువంటి ట్యాక్స్లు అనమాట. ఓకేనా. సో మతం చూసుకుంటే ఆ టైంలో ఆల్రెడీ చెప్పుకున్న వీరశైవ మతం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండేది. వీళ్ళందరూ కూడా శివుణ్ణి ఆరాధించే వాళ్ళు. వైష్ణవం ఉంది, అలాగే వీరశైవం కూడా ఉంది. మరి చూసుకుంటే దీంట్లో వీరశైవాన్ని బాగా పాటించేటువంటి మల్లికార్జున పండితారాజ్యుడు అనేటువంటి కవి, ఈ టైంలో ఉన్నటువంటి కవి, ఇతను శివుని యొక్క భక్తుడు. ఇతను రాసినటువంటి బుక్ పేరు శివతత్వ సారము. ఓకేనా. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మసి. ఓకేనా. మసి అయిపోతారా మీరు అందరూ, మసి అంటాం కదా. సో మల్లికార్జున పండితారాజ్యుడు ఏం రాశాడు అంటే శివతత్వ సారం. కాబట్టి మసైపోతారా మీరు అందరూ అంటాం కదా. సో ఇక్కడ మల్లికార్జున పండితారాజ్యుడు రాసిన బుక్ పేరు శివతత్వ సారం. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే పేరిణీ నాట్యం. ఏంటి పేరిణీ నాట్యం అంటే యుద్ధ సమయంలో ప్రదర్శించబడేది. అంటే యుద్ధానికి ముందు మంచి ఊపు తీసుకురావడానికి మరి ఇక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో తమన్నా ఒక సాంగ్ పాడుతూ ఉంటది అనమాట. ఆ సాంగ్ పాడుతుంటే అందరూ కూడా మరి లేచి డ్యాన్సులు చేసేసి ఉత్సాహంగా యుద్ధానికి వెళ్ళిపోతారు. అంటే ఏంటి, ఆ టైంలో చేసేటువంటి యుద్ధం అంటే మంచి వీరగాథలు చెబుతూ సైనికుల్ని ప్రోత్సహించేటువంటి దాన్ని పేరిణీ నాట్యము అంటారు. ఎప్పుడు పెడతారు ఈ డ్యాన్స్ అంటే
ఖచ్చితంగా యుద్ధానికి ముందు ధైర్యంగా యుద్ధంలోకి వెళ్ళడానికి మంచి వీరగాథలు చెప్పి పంపించేదే ఈ పేరిణి నాట్యం. ఈ పేరిణి నాట్యంలో గొప్పవాళ్ళు ఎవరు అంటే మరి పద్మశ్రీ నటరాజ రామకృష్ణ పేరిణి నాట్యంలో సుప్రసిద్ధులు. మరి ఇక్కడ పేరిణి అనే నాట్యం ఎలా వచ్చింది అంటే ప్రేరణ కలిగిస్తారు కాబట్టి, యుద్ధంలోకి వెళ్ళడానికి ప్రేరణ కలిగిస్తారు కాబట్టి ఆ ప్రేరణ కాస్త పేరిణి నాట్యంగా మారిపోయింది అనమాట. ఓకేనా. తర్వాత చూసుకుంటే సాహిత్యం. బసవ పురాణాన్ని రాసినది ఎవరు? పాల్కురికి సోమనాథుడు. అలాగే కుమార సంభవాన్ని రాసింది ఎవరు? నన్నే చోడుడు. అలాగే విద్యానాథుడు సంస్కృతంలో ప్రతాప రుద్రీయము రాశాడు. అయితే ఈ ప్రతాప రుద్రీయానికి ఇంకొక పేరు ఉంది, ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి పేరు కూడా ఉంది. ప్రతాపరుద్ర యశోభూషణం అన్న ప్రతాప రుద్రీయం అన్న ఒకటే. సో ఈ బుక్ రాసింది ఎవరు అంటే విద్యానాథుడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. బసవ పురాణం పాల్కురికి సోమనాథుడు. అలాగే కుమార సంభవాన్ని రాసినటువంటి వ్యక్తి నన్నే చోడుడు. అలాగే విద్యానాథుడు సంస్కృతంలో ఏం రాశాడు అంటే ప్రతాప రుద్రీయం రాశాడు. దీనికి ఇంకొక పేరు ప్రతాపరుద్ర యశోభూషణం. అలాగే గీతరత్నావళి, నృత్య రత్నావళి అనేటువంటి వాటిని జాయపసేనాని రాశాడు. ఎందులో? సంస్కృతంలో జాయపసేనాని ఏం రాశాడు? గీతరత్నావళి, నృత్య రత్నావళి. అంటే ఈయన డ్యాన్స్ మాస్టర్ అనమాట, అందుకనే గీతరత్నావళి, నృత్య రత్నావళిని రాశాడు. అలాగే వల్లభరాయుడు తెలుగులో ఏం రాశాడు అంటే క్రీడాభిరామాన్ని రాశాడు. వల్లభరాయుడు ఏం రాశాడు తెలుగులో? క్రీడాభిరామాన్ని రాశాడు. ఓకేనా. సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ బుక్స్. ఓకేనా. బసవ పురాణం పాల్కురికి సోమనాథుడు, కుమార సంభవం నన్నే చోడుడు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే గీతరత్నావళి, నృత్యరత్నావళి, జాయపసేనాని సంస్కృతంలో రాస్తే క్రీడాభిరామం అనేటువంటి దాన్ని వల్లభరాయుడు తెలుగులో రాశాడు. మరి విద్యానాథుడు ప్రతాప రుద్రీయాన్ని రాశాడు. దీనికి ఇంకొక పేరు ప్రతాపరుద్ర యశోభూషణం. ఓకేనా. సో కళలు, నిర్మాణాలు, ఆ టైంలో నిర్మించినటువంటి కళలు చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. రుద్రదేవుడు దేన్ని నిర్మించాడు? రుద్రేశ్వరాలయం, త్రికుటేశ్వరాలయం, 1000 స్తంభాల గుడి. ఈ మూడింటిని కలిపి అతను హనుమకొండలో నిర్మించాడు. ఈ మూడు ఒకదాని పేరే. ఓకేనా. సో మరి రుద్రేశ్వరాలయాన్ని నిర్మించిన వాడు ఎవరు అంటే ఎవరు? రుద్రదేవుడు. ఓకేనా. ఇది ఎక్కడ ఉంది? హనుమకొండలో. అయితే దీన్ని మనం చూసుకుంటే ఏ రాయితో నిర్మించారు? డోలరైట్ రాయితో నిర్మించడం జరిగిందనమాట. ఓకేనా. మరి ఇందులో ఏకశిలా నంది ఉంది. ఏకశిలా నంది ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ. మనం అడగచ్చు, ఏకశిలా నంది ఏ ఆలయంలో కనిపిస్తుంది అంటే రుద్రేశ్వర ఆలయంలో కనిపిస్తుంది, లేక త్రికుటేశ్వర ఆలయంలో కనిపిస్తుంది, లేక 1000 స్తంభాల గుడిలో కనిపిస్తుంది. ఓకేనా. సో మరి దీన్ని స్థానికంగా 1000 స్తంభాల గుడి అంటారని చెప్పి సావు కబురు చివరినో చల్లగా చెప్పాడు అనమాట. సో మీకు ముందే చెప్పాను కాబట్టి మీ బ్రెయిన్ లో ఉంచేసుకోండి. రుద్రేశ్వర ఆలయం అన్నా, త్రికుటేశ్వర ఆలయం అన్నా, 1000 స్తంభాల గుడి అన్నా ఒక్కటే. ఎవరు కట్టించారు అంటే రుద్రదేవుడు కట్టించాడు. ఎక్కడ కట్టించాడు అంటే హనుమకొండలో. నెక్స్ట్ చూసుకుంటే వరంగల్ జిల్లాలో పాలంపేట గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి రామప్ప ఆలయం ఇంకొకటి. వీళ్ళ దాంట్లో స్పెషల్ ఒకటేమో రుద్రేశ్వర ఆలయం చెప్పుకున్నాం, రెండోది రామప్ప దేవాలయం. ఓకేనా. ఈ రామప్ప దేవాలయం యొక్క దైవం ఎవరు అంటే రామలింగేశ్వర స్వామి. అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అన్ని కూడా శివుడియే ఉంటాయి, ఇంకెవరి ఉండవు. ఎందుకని? వీరశైవ మతస్థులు కాబట్టి. ఓకేనా. మరి రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. సార్ రేచర్ల రుద్రుడు ఎక్కడో విన్నానే అనుకుంటారు మీరు. గణపతి దేవుణ్ణి యాదవుల దగ్గర చిక్కుకుపోతే అక్కడికి వెళ్ళి మరి సయోధ్య కుదిర్చి తీసుకొచ్చిన వ్యక్తే అతని యొక్క సేనానైనటువంటి రేచర్ల రుద్రుడు. సో ఆ రేచర్ల రుద్ర సేనానే ఈ రేచర్ల రుద్రుడు. ఇతను దేని కట్టించాడు అంటే రామప్ప దేవాలయాన్ని కట్టించాడు అనమాట. సో ఇతను గణపతి దేవుని యొక్క ముఖ్య సైనిక అధికారులలో ఒకడు. ఇక్కడ ఏంటి స్పెషల్? విష్ణువు మరియు శివుణ్ణి ఒకే చోట ఆరాధించడం వలన ప్రసిద్ధి చెందింది. శివుడేమో అడ్డబొట్టు, విష్ణువేమో నిలువుబొట్టు. వీళ్ళిద్దరూ అసలు కలవరు. అర్థమైందా? మరి వీళ్ళనేమో శైవులు అంటారు, వాళ్ళని వైష్ణవులు అంటారు. ఇద్దరికి అసలు అగ్గిపొల్ల గీస్తే బగ్గుమంటది అనమాట. సో ఇక్కడ ఏం చేశారు? మరి శివుణ్ణి విష్ణువుని ఇద్దరిని కలిపి ఒకే దగ్గర కూర్చోబెట్టారు. సో అది ఈ యొక్క టెంపుల్ యొక్క స్పెషాలిటీ. రామప్ప దేవాలయం స్పెషల్ ఏంటి అంటే అదే ఇక్కడ స్పెషల్ గా చెప్తాం. సో ఇక్కడ ఏంటి అంటే మరి
నక్షత్ర ఆకారం వేదిక ఉన్నటువంటి దాని మీద, మరి నక్షత్రం ఆకారంలో ఉంటది కింద వేదిక, ఆ వేదిక మీద ఈ రామప్ప దేవాలయం కట్టడం జరిగింది. మరి దీనికి ఉపయోగించిన రాయి గ్రానైట్ రాయి. ఇందాక మనం అక్కడ చెప్పుకుంది డోలరైట్ రాయి, ఇక్కడ చెప్పుకుంది గ్రానైట్ రాయి. ఓకేనా. సో నక్షత్ర ఆకారంలో ఉన్నటువంటిది రామప్ప దేవాలయం. మరి అక్కడేమో మనం చూసుకుంటే 1000 స్తంభాల గుడి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే జాయప రాసినటువంటి నృత్య రత్నావళి ఈ ఆలయ శిల్పకళలో ప్రతిబింబించే నృత్య శైలులను వివరిస్తుంది. అంటే ఏ టెంపుల్లో జాయప సేనాని రాసినటువంటి నృత్య రత్నావళిలో ఉన్నటువంటి ఆ శైలి మొత్తం కూడా ఏ టెంపుల్లో మనకు కనిపిస్తుంది అంటే రామప్ప టెంపుల్లో. అది గుర్తుపెట్టుకోండి. రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి నృత్య శైలులన్నీ కూడా ఎందులో కనిపిస్తాయి మనకి? మరి జాయప సేనాని రాసినటువంటి బుక్ చెప్పుకున్నాం కదా, నృత్య రత్నావళి అనే బుక్ రాశాడు. మరి గీత రత్నావళి అనే బుక్ కూడా ఆయనే రాశాడు. అందులో మనకి ఇది కనిపిస్తుందట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే స్తంభాల పైన చెక్కిన శిల్పాలతో మండప నిర్మాణము, అంతరాలయము మరియు గర్భగుడి నిర్మాణ నమూనాలను అనుసరించారు. గుర్తుపెట్టుకోండి. మరి ఎప్పుడైనా సరే ఒక గుడికి ఎంట్రన్స్ వెళ్ళగానే ఫస్ట్ మండపము, తర్వాత లోపలికి వెళ్ళటానికి మరి అంతరాలయము, ఆ లోపల దేవుడికి స్పెషల్ రూము, దాన్ని గర్భగుడి అంటారు. ఇలా 3 స్టెప్పుల్లో ఉంటే గనక దాన్ని త్రికూట పద్ధతి అంటారు. అంటే మండపం ఉండాలి, అంతరాలయం ఉండాలి, ఆ తర్వాత గర్భగుడి ఉండాలి. సో ఈ మూడింటిని కలయికతో ఏదైనా టెంపుల్ నిర్మిస్తే దాన్ని మనం ఏమంటాము అంటే త్రికూట పద్ధతిలో నిర్మించినటువంటి టెంపుల్ అని పిలుస్తాం. ఈ త్రికూట పద్ధతిలోనే మరి ఈ టెంపుల్ ని నిర్మించారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం చూసుకుంటే వారసత్వానికి యునెస్కో ఇచ్చిన నిర్వచనం. మరి యునెస్కో అంటే మరి యుఎన్ఓ యొక్క ఒక విభాగం ఇది. సో ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని పిలుస్తాం. ఇది ఎక్కడుంది? దీని ప్రధాన కార్యాలయం అంటే ప్యారిస్ లో ఉంది. ఫ్రాన్స్ లో ఉన్న ప్యారిస్ లో మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఇది ఏం చెప్పింది అంటే వారసత్వం అనేటువంటిది పూర్వీకుల నుంచి మనకు అందించబడింది. ఈ రోజు మనం ఎలా జీవిస్తున్నామో భవిష్యత్ తరాలకు మనం ఏం అందివ్వగలమో అది వారసత్వం అనబడుతుంది అని చెప్పిందంట. ఎవరు? యునెస్కో చెప్పింది దీన్ని. అర్థమైందా? మన సంస్కృతి మరియు వారసత్వం అనేటువంటివి రెండు మార్చలేనివి, ఇవి మానవ జీవితానికి ప్రేరణనిచ్చే అంశాలు అని చెప్పింది. ఎవరు? యునెస్కో. ఓకేనా. మరి యునెస్కో అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఎక్కడ ఉంది? దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ లో ఉన్న ప్యారిస్ లో ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ వెళ్ళిపోతే మరి కాకతీయ రాజ్యం ఎలా అంతరించిపోయిందని చూసుకుందాం. అంటే చూడండి, ఇందాక మీకు రుద్రమదేవి దాకానే తీసుకొచ్చి ఆపేశాడు. తర్వాత మరి ప్రతాపరుద్రుడు ఉన్నాడు, ఆయన గురించి చెప్పారా? చెప్పలా. అంటే ప్రతాపరుద్ర 2 ఆయన ప్రతాపరుద్ర అన్న ఒకటే అనుకున్నాం కదా. సో ఆయన గురించి ఎక్కడ మనకు చెప్పలా. ఎందుకు చెప్పలేదు అంటే ఇక్కడ చెప్తాడు అనమాట. ఎందుకని? ఈయన టైంలోనే ఆ రాజ్యం అంతరించిపోయింది కాబట్టి ఇక్కడ మొదలెడతాడు ఈ స్టోరీ. ఏంటి? 2వ ప్రతాపరుద్రుడి యొక్క పాలనా కాలంలో ఢిల్లీ సుల్తానులు ఓరుగల్లుపై అనేక మార్లు దండయాత్రలు చేశారు. అంటే సుమారు 8 సార్లని కొంతమంది అంటారు, 5 సార్లని కొంతమంది అంటారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ లేదంటే జునా ఖాన్ లేదంటే ఉలుగ్ ఖాన్, ఇవన్నీ కూడా ఆయన పేర్లే. సో ఈ 3 పేర్లు ఎక్కడొచ్చినా మీరు ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈయన దాడి చేశాడు ఎవరి మీద? ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్, జునా ఖాన్ లేక ఉలుగ్ ఖాన్. ఇతను ప్రతాపరుద్రుడు రాజ్యం చేస్తున్న టైంలో, అంటే 2వ ప్రతాపరుద్రుడు అన్న ఒకటే, వీళ్ళ మీద దాడి చేసినప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాడు అనమాట. ఎక్కడికి? ఢిల్లీ పట్టుకెళ్తుంటే దారిలో ఈయనకి చాలా బాధ అనిపించింది. అయ్యో, అంత పెద్ద కాకతీయ సామ్రాజ్యం అంతమంది కాపాడుకుంటూ వస్తే నేను వదిలేశానే అని చెప్పి బాధతో ఈయన ఒక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓకేనా. సో దాంతో మరి ఏమైపోయింది అంటే కాకతీయ రాజవంశం ముగించబడింది. ఈ అవమానాన్ని భరించలేక ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాకతీయ రాజ్య వైభవం అంతరించిపోయింది. మరి కాకతీయ రాజ్యం పతనం అయిపోయిన తర్వాత ఆంధ్ర తీరంలో అద్దంకి, కొండవీడు, రాజమండ్రి, కందుకూరు ఇలాంటి చిన్న చిన్న రాజ్యాలు ఆవిర్భవించాయి. చెప్పుకున్నాం కదా. మరి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ ఏంటి? నాయంకర్ల వ్యవస్థ. అంటే వాళ్ళందరూ సైనిక అధికారులే, సామంతులుగా పనిచేశారు వీళ్ళ దగ్గర. సో మరి ఎవరికాడు రాజే కదా, వాడు ఏం చేస్తాడు? ఎవరికాడు ఈ ప్రాంతం అంతా నాది, ఈ ప్రాంతం అంతా నాది అని చెప్పేసి ఎవరికి వాడు స్వతంత్రంగా ప్రాంతీయ రాజ్యాలను స్టార్ట్ చేసేసుకున్నారు. అలా స్టార్ట్ అయినటువంటి 4 రాజ్యాలు ఏంటంటే ఆకు, రాకు.
కోడ్ ఏంటి? ఆకు రాకు. ఏంటి? అద్దంకి, కొండవీడు, రాజమండ్రి, కందుకూరు, ఈ 4 విడిగా మరి కాకతీయ రాజ్యం నుంచి ప్రాంతీయ రాజ్యాలుగా ఆవిర్భవించాయి. మరి ఈ విషయం మనకి ఎలా తెలిసిందయ్యా అంటే, ఈయన చనిపోయాడు, ఆత్మహత్య చేస్తున్నాడు అనే విషయం మనకి ఎలా తెలిసింది అంటే, విలస తామ్ర శాసనం, అంటే విలసలో ఒక శాసనం వేయించబడ్డారు. ఆ శాసనం రాగి శాసనం అన్నమాట. విలస తామ్ర శాసనం అన్నా, విలస రాగి శాసనం అన్నా ఒకటే. సో ఈ శాసనంలో మనకేం తెలిసింది అంటే, మహమ్మద్ బిన్ తుగ్లక్ చేతిలో ప్రతాపరుద్రుడు ఓడిపోయాడు, వెళ్తూ వెళ్తూ ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయం మనకు తెలిసింది. ఓకేనా? సో విలస శాస్త్రాన్ని అనుసరించి ఢిల్లీ సుల్తాన్ దండయాత్ర వల్ల కాకతీయులు తమ సామ్రాజ్యాన్ని కోల్పోయారు. అయితే మరి ఆయా ప్రాంతాల్లో అధికారాన్ని అందరూ స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక్కడే ప్రోలయ నాయకుడు. ఎవరండి? ప్రోలయ నాయకుడు. ఇతను ఏం చేశాడంటే, రేకపల్లె రాజధానిగా అధికారంలోకి వచ్చాడు. అంటే కాకతీయ రాజ్యం అంతరించిపోయినప్పటికీ ఎలాగైనా ఏదో ఒక మూలకి వెళ్ళి కాకతీయుల పేరు చెప్పుకొని నేనే కాకతీయ వారసుని చెప్పుకోవడం కోసం వచ్చిన వ్యక్తే ప్రోలయ నాయకుడు. ఇతను కూడా ఒక సామంత రాజే. ఇతను ఏం చేశాడంటే, రేకపల్లి రాజధానిగా అధికారంలోకి వచ్చాడు. వచ్చి ఇతను ఏం చేశాడు, పాపికొండల సమీపంలో భద్రాచలం అడవి మధ్య ఉన్న ఇరుకైన శబరి నది లోయలో ఉండి కొండలు మరియు అడవులను కలిగి ఉండటంతో ముస్లిం దండయాత్రల నుంచి వ్యూహాత్మకంగా రక్షించబడింది. అంటే ఇతను ఇల్లు ఎక్కడ దాక్కున్నాడు అంటే, మరి కొండల్లో దాక్కున్నాడు. ఏ కొండలవి? పాపి కొండల దగ్గర భద్రాచలం అడవి మధ్య ఇరుకైనటువంటి ప్లేస్ లో శబరి నది ప్రవహిస్తున్నటువంటి ఒక ఏరియా చూసుకొని అక్కడే రేకపల్లి ఉంది. ఆ రేకపల్లిని రాజధానిగా చేసుకొని ఈ ప్రోలయ నాయకుడు అనేటువంటి వ్యక్తి ముసూరి నాయక రాజ్యం అనేటువంటిది స్టార్ట్ చేసుకున్నాడు అనమాట. ఓకేనా? ఇది ఒక రాజ్యం. అంటే కాకతీయ రాజ్యం ఎలాగో ఈ ముస్నూరి నాయక రాజ్యం అనేది కూడా ఒక రాజ్యం అనమాట. దీని స్థాపకుడు ఎవరు అంటే ప్రోలయ నాయకుడు. ఈ ప్రోలయ నాయకుడు రేకపల్లిని రాజధానిగా చేసుకుని పారిపోయాడు. కాకతీయ రాజ్యం నుంచి పారిపోయి అక్కడికి వెళ్ళిపోయి పాపికొండల దగ్గర దాక్కొని అక్కడ భద్రాచలం దగ్గర ఒక నది ఉంది, శబరి నది. ఆ లోయలో మరి రేకపల్లి అనేటువంటి ఒక ఊరిని తీసుకొని అది రాజధానిగా చేసుకొని మరి అతను ఒక రాజ్యాన్ని స్టార్ట్ చేసుకున్నాడు. ఆ రాజ్యం పేరే ముసునూరి నాయక రాజ్యం. ఓకేనా? సో ఢిల్లీ సుల్తాన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో గిరిజన వంశపు కొండరెడ్డి వాళ్ళు పోలయ్య నాయకులకు సహాయపడ్డారు. మరి అక్కడ ఉన్నటువంటి కొండ జాతి వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ పాపం గొప్ప గొప్ప రాజులు అందరూ పరిపాలించారు కదా. గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు, మరి తర్వాత రుద్రమదేవి ఇలాంటి వాళ్ళందరూ పరిపాలించారు. సో వాళ్ళ రాజ్యంలో వీళ్ళందరూ కూడా సో అందుకని కొండరెడ్లు అయ్యో పాపం మా రాజ్యానికి ఎంత కష్టం వచ్చిందా అని చెప్పేసి ఈ కొండరెడ్లు అందరూ కూడా ఎవరికి హెల్ప్ చేశారంటే ప్రోలయ నాయకుడికి హెల్ప్ చేశారు. తద్వారా మరి ఎవరు రాకుండా, అంటే ఎలాగో రాలేరు, ఎందుకని ఇది ఎక్కడో కొండల్లో ఉంది, ఢిల్లీ సుల్తాన్లు ఎలాగో ఇక్కడ దాకా రాలేరని చెప్పేసి తెలిసే ముస్నూరి నాయక రాజ్యాన్ని ప్రోలయ నాయకుడు స్టార్ట్ చేసుకున్నాడు. మరి అదే దాని తర్వాత ఆ ప్రోలయ నాయకుడి తర్వాత ఎవరు అంటే ముసునూరి కాపయ్య నాయక, అంటే అతని యొక్క మరి సోదరుడు ముసునూరి కాప నాయకుడు తన సోదరుడు ప్రోలయ నాయకుని తర్వాత సింహాసనాన్ని అధిరోహించాడు. ప్రోలయ నాయకుడు అయిపోయాడు. అతను చనిపోయిన తర్వాత అతని తమ్ముడైనటువంటి ముసునూరి కాపయ్య నాయకుడు మరి ఆ రాజ్యానికి ముసునూరి నాయక రాజ్యానికి రాజయ్యాడు. అలాగే 1336లో తుగ్లక్ పాలన నుంచి వరంగల్ నుంచి తరిమి కొట్టడానికి తిరుగుబాటు నడిపించాడు. మెల్లగా ఎలాగైనా మళ్ళీ వరంగల్ వెళ్ళాలని చెప్పి ట్రై చేశాడు. 1336లో తుగ్లక్ పాలనను వరంగల్ నుంచి తరిమి కొట్టాలి, ఎలాగో ఆక్రమించేసుకున్నారు, వాళ్ళని పంపించాలని ట్రై చేశాడు. కానీ జరుగుద్దా? జరగదు. ఎందుకని వీళ్ళ రాజ్యంలో సైనికులు తక్కువ, మరి అదేమో ఢిల్లీ సుల్తానేట్, మరి అంత సామ్రాజ్యాన్ని సుల్తాన్ యొక్క సామ్రాజ్యాన్ని ఓడించడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి అయితే విజయం ఎక్కువ కాలం నిలవలేదు. ఆంధ్రలోని అనేక ప్రాంతాల్లో స్థానికంగా చిన్న చిన్న రాజ్యాలు కొండవీడు, రాజమండ్రి, కందుకూరు, అద్దంకి ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయని మనం చెప్పుకున్నాం. ఓకేనా? సో ఇది ఇక్కడ మ్యాటర్ అన్నమాట. అర్థమైందా? ముస్నూరి నాయకులు ఎవరు అంటే మరి ఎవరైతే ప్రతాపరుద్రుడు ఉన్నాడో ఇతను మహమ్మద్ బిన్ తుగ్లక్ లేక జునా ఖాన్ లేక ఉలుగ్ ఖాన్ చేతిలో ఓడిపోయి మరి వెళ్తూ వెళ్తూ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆ తర్వాత కొన్ని ప్రాంతీయ రాజ్యాలు ఉద్భవించినాయి. సో అందులో ఒక వ్యక్తి అయినటువంటి ప్రోలయ నాయకుడు మరి రేకపల్లిని రాజధానిగా చేసుకొని శబరి నది పక్కన ఉన్నటువంటి భద్రాచలం దగ్గర ఒక రాజ్యాన్ని స్టార్ట్ చేసుకున్నాడు. అదే ముసునూరి నాయక రాజ్యం. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొండరెడ్డి తెగ
వాళ్ళు ఇతనికి హెల్ప్ చేయటం మొదలు పెట్టారు. ఇతని తర్వాత ఇతని సోదరుడైనటువంటి ముసునూరి కాపై నాయకుడు రాజ్యానికి వచ్చాడు. 1136లో తుగ్లక్ పాలనని ఎలాగైనా మరి పంపించేయాలని చెప్పేసి పాపం ఓరుగల్ని ఆక్రమించడానికి ట్రై చేశాడు, కానీ పని అవ్వలేదు. సో ఈ టైంలోనే మనం చెప్పుకున్నట్టు అద్దంకి, ఆకు రాకు, ఓకేనా, అద్దంకి, కొండవీడు, రాజమండ్రి, అలాగే కందుకూరు లాంటి చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడినాయి అని చెప్తున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ముస్లిం దండయాత్రల నుంచి తమను తాము రక్షించుకోవడానికి వీరంతా ఒక కూటమిగా ఏర్పడ్డారు. అంటే చిన్న చిన్న రాజ్యాలు అయిపోయినాయి, మరి ఏ రాజ్యానికి ఆ రాజ్యం ఢిల్లీ సుల్తాన్ మీద పోరాడగలదా? పోరాడలేదు. కాబట్టి ఏమనుకున్నారు, అరే ఎవరి రాజ్యం వాళ్ళు తీసుకున్నారు కదా, మనందరం కలిసి ఉన్నారా, ఒకవేళ ఢిల్లీ సుల్తాన్ వచ్చాడు అనుకోండి అందరం కలిసి పోరాడదావరా అని చెప్పి వీళ్ళందరూ ఒక కూటమి అయ్యారనమాట. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎలా అయితే ఒక కూటమి ఉందో అలా అప్పుడు ఒక కూటమిని స్టార్ట్ చేసుకున్నారు. ఎవరు? రెడ్డి రాజ్యానికి సంబంధించిన ప్రోలయ వేమారెడ్డి, అలాగే మరి విజయనగర సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేసిన హరిహర రాయలు, బొక్కరాయలు, బహమనీస్ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేసినటువంటి హసన్ గంగు, వీళ్ళందరూ కలిసి ప్రోలయ నాయకుడు, ఈ నలుగురు కలిసి అరే మనందరం కలిసి ఉండాలి, ఢిల్లీ సుల్తాన్ వ్యతిరేకంగా పోరాడాలని అనుకున్నారు. కానీ ఉండగలరా? అలాగా ఉండలేరు. అవునా. సో ఇక్కడ మనకి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి హరిహర రాయలు, బొక్కరాయలు అనే పేర్లు వచ్చినాయి. సో వీళ్ళు మళ్ళీ మనకి నెక్స్ట్ స్టోరీలో యాడ్ అవుతారనమాట. ఓకేనా. సో ఈ కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ చూసుకుంటే ఇందులో ఉన్న బిట్స్ కూడా ఒకసారి మనం చూసుకొని మరి ఈ పాఠాన్ని క్లోజ్ చేద్దాం. సామంత ప్రభువులు అంటే ఎవరు అంటే చక్రవర్తి ఆదేశాలను విధేయతతో అనుసరిస్తూ అతని ఆధీనంలో ఉన్న వాళ్ళనే సామంతులు అంటాము. వీరశైవం అంటే ఇది కూడా హిందూ మతం నుంచి ఆవిర్భవించింది. శివుణ్ణి కొలిచేటువంటి వాళ్ళు మరి వీరశైవులుగా పిలువబడ్డారు. శాసనము అంటే మరి ఎవరు? శివగామి చెప్పుద్ది కదా, నా మాటే శాసనం అని. శాసనము అంటే ఏంటి అంటే లిఖించబడిన ఒక చారిత్రక సంఘటన లేక ఆదేశాన్ని శాసనం అంటామన్నమాట. ఓకేనా. సో మరి ఇందులో బిట్స్ చూడండి, ఒకసారి చూసుకుంటే ఈ పాఠాన్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పే టకటకటక. కాకతీయ వంశ స్థాపకుడు ఎవరు అంటే మూల పురుషుడు ఎవరని అడిగాడు. ఓకేనా. అంతేగాని దాన్ని మొట్టమొదటిసారిగా మరి స్వతంత్ర రాజ్య స్థాపన చేసింది ఎవరిని అడగలేదు. సో వంశ స్థాపకుడు అయితే మాత్రం ఖచ్చితంగా గుండ్యన. ఓకేనా. కాకతీయ గుండ్యన. ఓకేనా. తర్వాత కాకతీయులు ఆరాధించిన దేవత ఎవరు అంటే కాకతీయ లేక దుర్గాదేవి. శివతత్వసారాన్ని రాసింది ఎవరు అంటే మసి అనుకున్నాం కదా. సో మల్లికార్జున పండితారాజ్యుడు శివతత్వసారాన్ని రాశాడు. చక్రవర్తి ఆస్తి ఏది అంటే రాచపొలం లేక రాచదొడ్డి. మరి మోటుపల్లి శాసనాన్ని ఎవరు జారీ చేశారంటే గణపతి దేవుడు. అలాగే బసవపురాన్ని రాసింది పాల్కురికి సోమనాథుడు. కుమార సంభవాన్ని రాసింది నన్నేచోడుడు. నృత్యరత్నావళి రాసింది జాయప సేనాని. ప్రతాపరుద్రియము లేక ప్రతాపరుద్ర యశోభూషణాన్ని రాసింది విద్యానాథుడు. శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రాసింది తిక్కన. ఓకేనా. తిక్కన ఒకటే కాదు, నన్నయ్య, తిక్కన, ఎర్రన ముగ్గురు రాశారు. కానీ ఈ టైంలో ఎవరున్నారు అంటే తిక్కన. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే రామప్ప ఆలయం ఎక్కడ ఉంది అంటే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పాలంపేట అనే గ్రామంలో రామప్ప దేవాలయం ఉంది. ఎవరు కట్టించారు? రేచర్ల రుద్రుడు కట్టించాడు. అవునా. అలాగే విలస రాగి శాసనము లేక మరి విలస తామ్ర శాసనం దేని గురించి తెలియజేస్తుంది అంటే ప్రోలయ నాయకుడి గురించి తెలియజేస్తుంది. అలాగే మరి రేకపల్లి ఎక్కడ ఉంది అంటే శబరి నది యొక్క పరివాహక ప్రాంతంలో ఉంది. ఓకేనా. అలాగే పాపికొండల్లో భద్రాచలం దగ్గర. గటికలు అనేటువంటి విద్యా సంస్థల్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే కళ్యాణి చాళుక్యులు లేక పశ్చిమ చాళుక్యులు స్టార్ట్ చేశారు. ఓకేనా. ఇది ఈ లెసన్. మరి మీకు బాగా అర్థమై ఉంటే ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్మ క్లాస్ రూమ్ ని ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. టిల్ దెన్ గుడ్ బై.